లో దేవుని కృపలో మనకు జరిగించిన విధానమును బట్టి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే 31 రోజు గడిచిపోయింది ఈ నెలలో, ఈ సంవత్సరంలో. ఇప్పుడు మొదటి రోజున మనమున్నాం, మొదటి ఆరాధనలో మనమున్నాం, ఫిబ్రవరి నెలలో. 2026 సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు దేవుణ్ణి చాలా అడుగుంటాం కదా, దేవుని వాగ్దానం కొరకు, దేవుని నిబంధన కొరకు. మరి అయితే ఈ మొదటి నెల, ఈ రెండవ నెల మొదటి ఆరాధనలో కూడా దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎటువంటి నిబంధనలను మనము కొనసాగించాలి? ఎక్కువ అవుతుందా? ఎటువంటి నిబంధనలను మనము అనుసరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదం అంటే నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్తారా? ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం నాకు అవసరం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, నేను ముందు చెయ్యెత్తుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం మనందరికీ కావాలి. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే ఒక ఆశీర్వాదపు మాటతో మన మధ్యలోకి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. దేవుని ఆశీర్వాదము, ఆయన పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందునుగాక. నిన్ను దేవుడు పిలిచాడా? నిన్ను దేవుడు పిలిచాడా? పిలువబట్టే కదండి ఇక్కడ ఉన్నాం మనం, అవునా? పెళ్ళికి పిలిస్తేనే కదా వెళ్తాం. పిలవని పేరెంట్ కనుక వెళ్తామా? వెళ్ళం. పిలిస్తేనే కదా ఆ పెళ్ళి పెద్ద మనల్ని పిలిస్తేనే కదా అక్కడికి వస్తాం. ఇప్పుడు మనల్ని అందరినీ దేవుడు పిలిచాడు కాబట్టే కదా ఇక్కడికి ఉన్నాం, అంతేనా? మనల్ని దేవుడు పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఓ అబ్రహామా, నీ తల్లిదండ్రులను, నీ యొక్క కుటుంబస్తులను వదిలి వచ్చేయి, నేను దీవిస్తాను అన్నాడు. ఈ రోజున మనము వచ్చేసాం. నా ఇంటి చుట్టాలు, మీ ఇంటి చుట్టాలు ఎవరు లేరు. ఇక్కడ ఎవరు ఉన్నాం? దేవుని బిడ్డలు మనం అందరమును. అయితే జకర్యా 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అప్పుడతడు నాతో ఇట్లా నేను యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, చాలు. ఈ ఆశీర్వాదం ఎవరి వల్ల వస్తుందట? మన శక్తి అండి? కాదు. మన బలమా అండి? కాదు. మరి ఎవరి వల్ల వస్తుంది? దేవుని ఆత్మ వలన మాత్రమే కలుగుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. ఎవరైతే జాగ్రత్తగా ఈ వాక్యమును వింటామో ఆ ఇంటికి ఈరోజే ఆశీర్వాదం మొదలవుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండవారును వెనుక వచ్చుచుండువారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండెను. మార్కు 11వ అధ్యాయము 9వ వచనము. వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు వంశము, దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
ఓకే, లూకా 19:38. ప్రభు ఉన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఇప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే మనల్ని ఆశీర్వదించేవాడు, యెహోవాయే మనల్ని దీవించేవాడు అని మనకు అందరికీ తెలుసు. మరి ఈ ఆశీర్వాదం మన ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? ఏ స్థితిలో ఉంటే ఆశీర్వాదాలను పొందుకుంటాం? దేవుడు ఏమీ విడిచిపెట్టలేదండి. ఎప్పటి వరకు కూడా దేవుని ఆశీర్వాదంతోనే మనం ముందుకొచ్చాం. కానీ ఇంకా ఆశీర్వదింపబడాలి, ఇంకా దీవించబడాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరితో ఈ రోజున కొన్ని పాయింట్లు మనం చేయవలసి ఉంటుంది. అవేంటంటే రూతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. పోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయవారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు. చాలమ్మా. రూతు గారి గురించి అందరికీ తెలుసు కదమ్మా, తెలుసా? రూతు గారి గురించి తెలుసు కదా. రూతు జీవితంలో జరిగిన ఘట్టం ఏంటి అంటే, భర్తను కోల్పోయింది, తన యొక్క కుటుంబాన్ని వదిలేసింది, తన ఇంటిని వదిలేసి అత్తగారితో వచ్చేసింది. అత్తగారితో వచ్చినప్పుడు ఒక మాట అంది, నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని. అయితే రూతుని మనం అనుకుందాం, బోయజు సైన్యములకు అధిపతి అయిన దేవుడు అనుకుందాం. ఈరోజు మనం మన కుటుంబాన్ని వదిలేసి రక్షణ దినం రోజునే దేవునిలోకి అడుగుపెట్టాం. అవునా అండి? అవునా? మన ఇంటితో ఉండే రక్త సంబంధికులతో ఉండే బాండింగ్ కన్నా దేవుని బిడ్డలతోనే మనకి ఎక్కువగా బాండింగ్. అంటే వీళ్ళే మనకు అక్క, వీళ్ళే మనకు చెల్లి, వీళ్ళే మనకు అన్నయ్య, వీళ్ళే మనకు తమ్ముడు. నాన్నగారికి 12 మంది సంతానం. 12 మంది సంతానంలో వాళ్ళందరూ 12 మంది సంతానం, 4 మధ్యలోనే చనిపోయారు. 8 మంది ఉన్నారు. అందరూ బాగా ఆలకిస్తున్నారా? 8 మంది ఉన్నారు. 8 మందిలోని ఆయన మరణించే సమయానికి 8 మందిలో ఎవరైనా ఆయనతో ఉన్నారా? లేరు. ఆయన్ని మోసారా? లేరు. పెట్టిలో పెట్టినప్పుడు ఉన్నారేమో, దూరంగా ఉన్నారు. కానీ ఒకనాడు నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం అని ఏ రోజైతే బయటికి వచ్చేసారో ఆ రోజు నుంచి సంఘమే ఆయన యొక్క బంధువులు. ఆయన అన్నయ్య, ఒక ఇంట్లో కొడుకు, ఒక ఇంట్లో మరి ఒక ఇంటికి లేకపోతే ఒక సహోదరుడుగానో అలాగా అందరికీ కూడా దగ్గరైపోయారు. ఈ రోజున మనమందరము కుటుంబస్థులం. మనందరము కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నాం. అవునా? అయితే మనం చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటి పాయింట్, నీ ప్రక్క వారిని దీవిస్తూ నువ్వు శుభవచనం పలకాలి.
ఇదేమంత పని అండి, నేను పలికేస్తాను, ఏముంది, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించును గాక అంటాను అని అంటావేమో. కాదు, అది చాలా కష్టమైన మాట కనుక దేవుని ఆజ్ఞలలో శిష్యులు అడిగినప్పుడు రెండు ఆజ్ఞలు ముఖ్యం. ఆ 2 ఆజ్ఞలు ఎవడైతే నా నామమును నెరవేరుస్తాడో వాడు పరలోక రాజ్యానికి చేరుతాడు. అవేంటంటే, 1, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఎందుకంత చిన్న ఆజ్ఞ పెద్దగా చెప్తున్నాడు అనంటే అది చాలా పెద్దది కనుక. ఏ మనిషి ప్రక్కవాడి సంతోషాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించలేడు. ఏ మనిషి ప్రక్కవాడి కష్టాన్ని తన కష్టంగా భావించలేడు. మరి ఎప్పుడు భావిస్తాడు అనంటే, నిజమైన క్రైస్తవునిగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే ఆ పని చేయగలడు. నాకు ఆశీర్వాదం కావాలండి అని అనుకోవడంలో తప్పులేదు. నీ ప్రక్కవాడు బాగుండాలని నువ్వు అనుకోవాలి. నీ నోట శుభవచనం పలకాలి. నీ నోట శుభవచనం ఎప్పుడైతే పలుకుతావో పక్కవాడు నీ పట్ల కూడా అదే ఆలోచనతో ఉంటాడు. అదే కాదు, డబల్ బ్లెస్సింగ్ నీ ఇంటికి వస్తుంది. నీ నోట దూషణమైన మాట వదులుతావా, నీ ఇంటికి అదే వస్తుంది. నీ నోట మంచి మాట వదులుతావా, నీ ఇంటికి అదే వస్తుంది. ఈ రోజున మనము ఏ విషయంలో దేవుని దగ్గర తప్పిపోయామో సరి చేసుకోవాలి. మొట్టమొదటిగా బల్లలోకి వెళుతున్నాం మనము. ప్రభువా, నీ ఆశీర్వాదం కోసం నేను ఎత్తుతున్నాను, నా పక్కవాడు బాగుండాలి అనే ఆలోచన నాకు కలగజేయి. ముందు ఒకని ఎదుగుదల నాకు లోపల వేదనగా ఉండకూడదు, సంతోషకరంగా ఉంచండి. అదే నీ కొడుకు, నీ తమ్ముడు, నీ అన్న, నీ ఇంట్లో వాళ్ళు అయితే కనుక వాళ్ళకు కూడా బాధే ఈ రోజుల్లో. ఏమండి, ఒకవేళ నా అక్క బాగుందిలే, నా చెల్లి బాగుందిలే, నా అన్నయ్య బాగున్నాడులే అనుకునే పరిస్థితులు ఈ రోజుల్లో అసలా లేవు. కానీ మనలో ఉండాలి. ఎందుకు? మనందరిలో ఏ రక్తం ఉంది? దేవుని రక్తం ఉంది, యేసు ప్రభుల వారి రక్తం ఉంది. నీ నోట మొట్టమొదటి పాయింట్ శుభవచనము పలకాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని నీ పక్క వాళ్ళకి చెప్తారా? ఎంత బాగా అంటే చాలా సంతోషంగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఎంతకెంతకు రెట్టింపుగా ఆశీర్వదించునుగాక అని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మీరు ఏదైతే చెప్తారో మీకు డబల్ వచ్చేస్తుంది. ఎకరం పొలం ఉంది పక్కన వాళ్ళకే, నీకు దేవుడు 2 ఎకరాలు ఇచ్చునుగాక. 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు 20 ఎకరాలు చేయునుగాక. 2 అంతస్తులు ఉంది, 4 అంతస్తులు ఇచ్చునుగాక. ఎందుకు అంటే మనం ఏదైతే ఆశీర్వదించబడతామో అనేక మంది దృష్టి మన పైన పడి వాళ్ళు దేవునికి ఆకర్షింపబడతారు. అంతే కదండి? నువ్వు ఆశీర్వదింపబడుతూ కూడా 4 ఆత్మలు సంపాదించుకుంటావు. అవునా? నువ్వు మాట్లాడవసరలా, నువ్వు సువార్త ప్రకటించవసరలా. దేవునిలో నువ్వు ఆయన ఆజ్ఞలకు లోబడి నువ్వు నిలబడుతున్నప్పుడు నేను నిలబడిన చోట 10 మంది దాని దగ్గర ఆశ్రయం పొందడానికి వస్తారు. అది కూడా సువార్త ప్రకటించటమే. అది కూడా దేవుని దగ్గర సువార్త ప్రకటించడమే. నీ ఎదుగుదల, నీ అభివృద్ధి ప్రతిదీ కూడా దేవుని కృప వల్ల కలిగినదని ఎదుటివారికి అది తెలియబడాలి. బోయజు రూతును గురించి అడుగుతున్నాడు. ఎవరు ఆవిడ? అక్కడ ఒక్క ఆవిడ పని చేస్తుంది, ఆవిడని మనం ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఎవరు అని అన్నప్పుడు అతను చెప్తున్నాడు, అయ్యా ఆమె మన కులం కాదు, ఆమె మన మతం కాదు, ఆమె మోయాబీరాలు. నేను మీ కులమా? మీరు నా కులమా?
కాకపోయినా అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు ఒక్కటే కులం. మోయాబీరాలు ఆమె అని చెప్తున్నాడు అతను. అవునా అని ఆవిడెందుకు ఎక్కడ ఉండాలి అని అనలేదండి. చదువుతాం 7వ వచనం. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అతను ఏం చెప్పాడంటే, అయ్యా ఆమె ఉదయమునే వచ్చేసింది. ఉదయమునే ఎక్కడికి వచ్చిందండి? ఎవరి పొలంలోకి వచ్చింది? దేవుని పాదాల దగ్గరికి ఎప్పుడు వచ్చేయాలి మనం? ఎక్కడికి వచ్చేయాలి? ఉదయాన్నే. లేదా మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. ఉదయమునే వచ్చిందయ్యా, ఏరుకుంటుంది ఆమె అని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు బోయజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. దీన్ని విడిచి మనము శుభవచనం అన్నాం కదా. 4వ వచనం ఒకసారి చదువుదామా? బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. ఆయన ఏం చెప్పాడంట చేను కోయి వారితో? దేవుడు మీకు. మరి వీళ్ళు ఏం చెప్పారంట ఆయనకి? చూసారా, శుభవచనాలు 2 వచ్చినాయా? ఆయన నోట వచ్చింది, వీళ్ళ నోట కూడా వచ్చింది. ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకకపోతే నాశనము తప్పదు. మరలా చెప్తున్నాను, ఈ మాటలు ఏంటండి అని అంటారేమో. దరిద్రం మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం అంటే ఎలాగూ అనంటే, నీవు నలుగురు ఉన్నప్పుడు ఒక మనిషిని పొగట్టం కాదు, నలుగురు లేనప్పుడు కూడా ఆ మనిషి పట్ల నీకు అదే భావం కలగాలి. నువ్వు ఎదురు మనిషి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాంలేమ్మా, చేస్తాం, తప్పకుండా చేస్తాం, చేసేయాలట ప్రార్థన. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా తీరట్లేదు. అమ్మా మా అబ్బాయికి ఉద్యోగం కోసం ప్రార్థన చేయరా? అలాగే చేస్తాం తప్పకుండాను. అయ్యో ఇవాళంతా నేను ఆ అబ్బాయి గురించే చేశాను. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి పేరేటో తెలీదు. వేషధారణ దేవునికి పనికిరాదు. నీవు ఎదుటివారి గురించి ప్రార్థించు అని చెప్పినప్పుడు నువ్వు ఎదురైనా అదే మాట, వెనకైనా అదే మాట ఎప్పుడైతే ఉంటావో దేవుడు మనల్ని చూస్తున్నాడన్న భయం కలిగిన భక్తి నువ్వు చేస్తావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అదే. సామెతలు 6వ అధ్యాయము 29వ వచనము. సారీ, 15వ అధ్యాయము 33వ వచనము సామెతలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాన్ని అభ్యసించినట్లట. అంటే బుద్ధిగల కన్యకల్లో మనం కూడా జాయిన్ అయినట్టు అన్నమాట. ప్రార్థనను నిలవుంచుకున్న వాళ్ళం అన్నమాట. మనము బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టు ప్రార్థనను డిపాజిట్ చేసినట్టు అన్నమాట, సేవింగ్స్ చేసినట్టు అన్నమాట.
దేవుని యందు భయభక్తులు కలిగి మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు దయచేసి. ఆశీర్వాదం పోతుంది. అదే కాదు, దరిద్రత ఏలుబడి చేస్తుంది నీ ఇంట్లో. నువ్వు భయపడాలి. వచ్చేస్తుందా, వినేసిందా, వినేసిందంటావా? ఎందుకు? ఆల్రెడీ దేవుడు వింటున్నాడుగా. వినబడిపోయిందంటావా? అంటే నువ్వు తప్పు చేస్తున్నావుగా. నీ పొరుగు వాని దగ్గర నువ్వు ఆశీర్వపు వచనము మాట్లాడాలి, శుభవచనము మాట్లాడాలి. వాళ్ళే అబ్రహామేమో, ఒకవేళ వాళ్ళే యాకోబేమో, వాళ్ళే ఇస్సాకేమో, వాళ్ళే ఎస్తేరేమో, వాళ్ళే మరొకరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారేమో, నీకేం తెలుసు? ఎందుకంటే ఆల్రెడీ అబ్రహాముతో దేవుడు ఒక మాట మాట్లాడతాడు, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. ఒకవేళ వాళ్ళు అబ్రహాం అయితే, అబ్రహాములాగా వాళ్ళకి ఆల్రెడీ ఆ వాగ్దానం వాడి ఇంట్లో ఉంటే, వాళ్ళని గురించి నువ్వు మాట్లాడుకుంటే, నువ్వు మంచి మాట్లాడితేనే మంచి వస్తుంది, మంచి మాట్లాడకపోతే రాదు. జాగ్రత్త పడాలి, భయపడాలి. వేరొకరిని గురించి మరొక మాట మాట్లాడకూడదు. రెండవ పాయింట్, మొదటి పాయింట్ అందరికీ అర్థమైంది కదమ్మా? మొదటి పాయింట్ అర్థమైంది కదా? దేవుని ఆశీర్వాదం మన ఇంటికి రావాలంటే నీ పొరుగువాని దగ్గర నీవు ఏం మాట్లాడాలి? పొరుగువాణ్ణి గురించి ఆశీర్వపు వచనమే మాట్లాడాలి, శుభవచనమే మాట్లాడాలి. చాలాసార్లు నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు కూడా కొంతమందిని చూస్తే, వీళ్ళు చూడండి, ఆ ఇస్సాకు దీవిస్తాడు కదా, నా దగ్గర దీవెనంతా నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు. ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చేశాడు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ విధానం నచ్చదు నాకు, లేకపోతే ఒక్కొక్కళ్ళు వాళ్ళ మాట నచ్చదు. అసలు వీళ్ళని దేవుడు ఎప్పుడొకప్పుడు వీళ్ళకి గట్టిగా ఇస్తాడు పనిష్మెంట్, వీళ్ళకి ఎప్పుడో కానీ శిక్షిస్తాడు. వీళ్ళు అస్సలు భయం లేకుండా ఉన్నారు అని అనుకుంటాను. ఒక్కొక్కళ్ళు దేవుని దగ్గర చాలా భక్తిపరులుగా, మన ముందు కూడా భక్తిపరులుగా కనిపించినప్పుడు, లేకపోతే వినయంతో ఉన్నప్పుడు వాళ్ళని చూసి అనిపిస్తుంది, వాళ్ళని చూసి దేవుడు వీళ్ళని దీవించాలి, దేవుడు వీళ్ళ మొరెనాలి, దేవుడు వీళ్ళ కోసం ఏదైనా మేలు చేయాలి, వాళ్ళ ఇంట్లో మనసు నిండా దీవించాలి అని అనిపిస్తుంది. కానీ నేనేమైనా ఇస్సాకా అనుకుంటాను తర్వాత. అబ్రహాము ఇస్సాకు, బాబు నా దగ్గర దీవెనంతా అయిపోయింది, మరి ఏముందో అదే ఇవ్వంటే, నా దగ్గర శాపవచనం తప్ప ఇంకేమీ లేదంటే, నేనేమైనా ఇస్సాకా ఏంటి? వాళ్ళు నచ్చకపోతే వాళ్ళకేమో ఆ వచనము, వీళ్ళు నచ్చితేనేమో వీళ్ళకేమో శుభవచనము. వద్దు, నచ్చిన వారిపై శుభవచనం పలకటం కాదు, శత్రువు పైన కూడా శుభవచనమే పలకాలి. శత్రువు ఎవరు? మనల్ని బాధ పెట్టేవారు. శత్రువులు ఎవరు? మన గురించి మరొకటి కల్పించి చెప్పేవారు. శత్రువు ఎవరు? మన ఎదుగుదలని సమ్మతించేవారు కాదు. శత్రువులు ఎవరు అనంటే వారే శత్రువులు. వారి ద్వారా నువ్వు బాధపడుతున్నావు అంటే వారిని నువ్వు శత్రువు అనుకుంటావు. యేసు ప్రభుల వారిని కొట్టినోళ్ళు ఆయనకి శత్రువులు కారా? ఉమ్మూసినోళ్ళు శత్రువులు కారా? బంతులాడినోళ్ళు శత్రువులు కాదా? అయినా వాళ్ళు ఏమైనా, ఆయన తండ్రి వాళ్ళు నన్ను కొట్టారు, వాళ్ళ చేతులు ఇరిగిపోవాలన్నాడు ఆయన. వాళ్ళు నన్ను తన్నారు, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవాలన్నాడు ఆయన. ఏమన్నాడు? అయ్యా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఆ మాట అనుకున్న తర్వాత నేను చాలా తేలికైపోయానండి. ఆ మాట అనుకున్న తర్వాత
నన్ను అది పీడించడం మానేసిందండి. ఆ శోధనను జయించిన దానిలాగా లేచి మరలా నిలబడ్డానండి. లేదంటే ఏదో ఒక మాట చెవులో పడుతున్నప్పుడల్లా వీళ్ళకి దేవుడు ఎప్పుడు తెలియజేస్తాడు, వీళ్ళకి దేవుడు ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తేనే కానీ అర్థం కాదేమో వీళ్ళకి, ఎప్పుడొకప్పుడు వీళ్ళు నోరు మూయిస్తాడు ఆయన అని అనుకున్నాను. అనుకున్నంతసేపు ఎప్పుడు చూసినా వాళ్ళు ఎప్పుడు బాగోలేదంటారో, వాళ్ళు ఎప్పుడు ఏమైపోయిందంటారో, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయండి నాకు పరిస్థితి ఎలా బాగోలేదు, వాళ్ళ మరి బాగోదా ఎలాగో అంటే ఏమవుతుంది అనే లిస్టులో మనం తయారైపోతున్నామేమోనని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అన్న రోజునే నేను మరలా నా జీవితంలోని చాలా మలుపులు నేను లెక్కగలిగాను. అది నాకు మట్టి దులిపేశాను, అది నాకు అవసరం లేదు దులిపేశాను. ఒక మాట మన మీద పడింది అని అంటే ఓకే, ఇప్పుడు మనం మరొక విధానంలో మలచబడుతున్నాం అన్నమాట అని అనుకోవడం మొదలుపెట్టాకే ప్రతి ఒక్కరి గురించి ఆశీర్వాదపు వచనం పలుకుతున్నప్పుడు మాత్రమే నేను దేవునిలో ఆశీర్వాదాన్ని చూడగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చెప్తున్నాను, ఆశీర్వదించబడాలి అని అంటే మొట్టమొదటిగా ప్రక్కవారి దగ్గర నుంచి మనము వాళ్ళ శుభవచనాన్ని కోరుకోవాలి. రెండవదిగా ఆ రూతుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు. ఇప్పుడు నేను మరలా మీకు చెప్తున్నాను. ఎదురుగా నాకు ఇప్పుడు వస్తున్నప్పుడు తెల్ల బట్టలు వేసుకొని బండి మీద వెళ్ళిపోతున్నారు. మన మందిరం వాళ్ళే వైట్ షర్టు, వాళ్ళ ఆవిడ వైట్ చీర కట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎదురు వచ్చేస్తున్నాను, వందనాలమ్మా అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? వేరొక పొలములోనికి వెళ్తున్నారు. ఆ బల్ల అక్కడ తీసుకుందాం, అక్కడ మళ్ళీ రేపు ఆదివారం వచ్చేస్తారండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ ఆదివారం ఇక్కడ కనబడతారు బల్ల తీసుకోవటానికి. ప్రియమైన వాళ్ళారా, రెండవది నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వేరొక పొలములోనికి వెళ్ళటమే. నీకు దేవుడు సమృద్ధిగా అన్నీ దయచేస్తున్నాడు, కానీ తినటం రావట్లేదు అంతే. ఆకు మీద విస్తరేసి అన్నీ పెడుతున్నాడు. ఏదైనా లోటు చేస్తున్నాడా మీకు? ఏ లోటు జరగట్లేదు. స్వీట్ దగ్గర నుంచి పెరుగన్నం దగ్గర వరకు, పెరుగన్నంలోకి మళ్ళీ నంచుకు వరకు. మొన్న 26 రిపబ్లిక్ డే రోజు కూడా విందు భోజనం పెట్టాడండి, పెట్టలేదా? ఆయన పెట్టాడా? మధ్యలో దమ్ బిర్యానీలు పెడుతున్నాడు ఆయన. మరేమో ఇంకా రకరకాలుగా మనకేం కావాలో అది ఆయన పెడుతున్నాడు. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? రెండవ పాయింట్ ఏంటంటే ఆమెతో అంటున్నాడు, అమ్మా నా కుమారి, నువ్వు వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు. దీనిని విడిచిపోవద్దు అమ్మా, దీనిని విడిచిపోవద్దు. ఏమండి, అక్కడ జనాలండి, లేకపోతే అక్కడ ఇసుకేస్తే రాలరండి. అవి ప్రత్యేకంగా అప్పుడప్పుడు కొన్ని మనం రోజు ఇంట్లో వండుకుంటాం, అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్తాం, అవునా? అది అవసరమే, ఎందుకంటే దేవుని కొరకే కదా. మీటింగ్స్ ఉంటుంటాయి, నైట్ టైం మీటింగ్స్ ఉంటుంటాయి, లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఉంటుంటాయి. మన ఇక్కడ ప్రార్థన జరగని సమయంలో వేరొక చోటుకి వెళ్ళి తినచ్చు, తప్పులేదు. వేరొక చోటు వెళ్ళి దేవుని ఆరాధన చేయొచ్చు, తప్పులేదు. కానీ దీనిని విడిచి మాత్రం పోవద్దు. ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇది నా మాట కాదు,
పనికత్తెల దగ్గర నిలకడగా ఉండు. అటొకడుగు ఇటొకడుగు వెయ్యొద్దు. చంచలమైన పరిస్థితిని రావద్దు. ఒక్క దగ్గర నిలకడగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడిని మొర వింటాడు. ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట విని గైకొనినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమైనా చేయగలవు, కరముక్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. స్థిరముగా ఒక చోట నిలబడండి. మీరు అనుకోవచ్చు, నా పక్కన కుర్చీ ఖాళీగా ఉంది, నా ఎదురు కుర్చీ ఖాళీగా ఉంది అని. దీనిని ఎవరు తినగలరో, ఎంతమంది తినగలరో ఆయనకి తెలుసు కనుక అంతమందిని దేవుడు ఇక్కడ సమకూర్చాడు. హల్లెలూయా. అది జీర్ణించుకునే శక్తి ఉంది కాబట్టే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆమెన్. అయితే వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. మరొక మాట చదవండి. దీనిని విడిచిపోవద్దు. ఎచ్చట నా పనికత్తెలు ఉన్నారు, ఎచ్చట ప్రార్థనా పరులు ఉన్నారు, ఇచ్చట అభిషేకించిన వారు ఉన్నారు, ఎచ్చట ఎంతోమంది పరిచర్య చేసేవారు ఉన్నారు. వీరి దగ్గర నిలబడండి, నిలకడగా ఉండండి. ఈ పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని. ఒక మాట, మనకంటే అనేక మంది మన పితరులు దేవుని దగ్గర ఎన్నో ప్రతిఫలాలు పొందుకున్నారు, ఎన్నో వరాలను పొందుకున్నారు. నీవెక్కడుండి నువ్వు చూడవలసింది ఏంటంటే ప్రార్థించేవారిని కనిపెట్టు, అంతే తప్పించి పక్కనున్నవాడి తప్పులు కనిపెట్టకో. చెప్తున్నాను, పక్కనున్నవాడి తప్పులు నువ్వు కనిపెట్టకు. నువ్వేమి ఒక ప్రయోగశాల కాదు, నువ్వు ఒక ప్రాక్టికల్ రూమ్ కాదు. వాళ్ళని ఇది తప్పుంది, వీళ్ళలో ఇది తప్పుంది, వీళ్ళింట్లో అది జరుగుతుంది, వాళ్ళింట్లో అది చేస్తున్నారు, వీళ్ళింట్లో. నీ ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోవడంలో కారణం ఇదొక్కటి కూడా. తీర్పు తీర్చుకుడి. తీర్పు తీరిస్తే ఏమవుతుంది? తీర్పుకు లోనవుతారు. నువ్వు ఎదుటివారి తప్పులను ఖచ్చితంగా నువ్వేమి చెప్పవసరలా. నువ్వు ఎవరిని కనిపెట్టమన్నాడో తెలుసా? పని చేసేవారిని కనిపెట్టు.
ఉదయాన్నే గూగుల్ మీట్కి లెగిచిన వారిని కనిపెట్టు. ఉదయాన్నే ప్రార్థిస్తున్న వారిని కనిపెట్టు. వారింట్లో ఆశీర్వాదం వెనుక కారణం ప్రార్థనే కదా. వారింట్లో ఆశీర్వాదానికి కారణం ఉపవాసమే కదా. వారింట్లో ఎదుగుదలకి లేకపోతే అభివృద్ధికి కారణం వారి యొక్క దాతృత్వమే కదా, వారి త్యాగమే కదా. నువ్వు కనిపెట్టవలసింది ఏంటంటే పనికత్తెల యొక్క పనితీరును కనిపెట్టాలి. మొట్టమొదటి పాయింట్ చెప్పండి గట్టిగా. నీ ప్రక్క వారితో ఏం పలకాలి? అదే కాదు, నీ హృదయంలో కూడా వారి పట్ల ఏం కలగండాలి? ఆశీర్వాదపు వచనమే కలిగి ఉండాలి. రెండవదిగా, వేరొక పొలములోనికి వెళ్ళకూడదు, వేరొక దగ్గరికి వెళ్ళకూడదు. మూడవదిగా, నిలకడగా ఉండాలి. నాలుగవదిగా ఎవరిని కనిపెట్టాలి? బల్బు కనిపెడతారా? లేకపోతే ఇంకేమైనా? అందరు కనిపెట్టేశారు, ఇంకా కనిపెడుతున్నారు ఇంకేంటేంటో. ఇంకా ఎన్ని రకాలుగా మారవలసి ఉంటుందో తెలీదు. అవునా? మనం ప్రతిదానిని కూడా మనం టెక్నాలజీని కనిపెట్టిన అన్నిటిని ఉపయోగించుకుంటున్నాం. అవన్నీ మనం ఉపయోగించుకునే రీతిలో మనం ఉపయోగించుకుంటే మంచిదే. కానీ ఇంకా మనం ఏం కనిపెట్టడానికి ఏం లేదు. ఏం కనిపెట్టమన్నాడైనా ఇప్పుడు మనల్ని? చేను కోసుకున్న వారి పనితీరును కనిపెట్టమన్నాడు. దేవుని దగ్గర పని చేసి ఆ ప్రతిఫలాన్ని తీసుకున్న వారి పనితీరును కనిపెట్టండి. అంతేకాదు, పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన మధ్యలో అనేక మంది ప్రార్థనా పరులు ఉన్నారు, అనేక మంది అభిషక్తులు ఉన్నారు, అనేక మంది వరములతో కూడుకున్న వారు ఉన్నారు. వారి యొక్క పనితీరును కనిపెట్టండి. నీ రోల్ మోడల్ ఎవర్రా అంటే మహేష్ బాబు అంటారు ఎవరైనా. ఒకరోజు న్యూ ఇయర్కి ఎవరో చిన్న పిల్లోడు వచ్చాడు. అక్క హ్యాపీ న్యూ ఇయర్ అక్క, హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని వచ్చాడు. అంటే అదేదో ఇలా వెనక్కి పెట్టుకుంటూ వచ్చాడు. ఏంట్రా అది అంటే, గ్రీటింగ్ కొన్నానక్క నీకు అన్నట్టు. అది తీసే ఆ గ్రీటింగ్ చూస్తే మహేష్ బాబు ఉన్నాడండి. మహేష్ బాబు ఉన్నాడు అందులోని. ఒరే ఏంట్రా ఇది అంటే, గ్రీటింగ్ అక్క, బేబక్క కూడా కొన్నానక్క. ఒకటే బేబక్క కోట కొన్నానక్క. ఒరే బేబక్కకి నాకు ఇస్తే ఇచ్చావు కానీ బేబక్కకి ఒకరే అది, ఆ బేబక్కది ఏదో గ్రీటింగ్ చూపించరా అన్నాను. అందులోనేమో చిరంజీవి ఉన్నాడు. బేబక్కకేమో చిరంజీవిని ఇచ్చాడు, నాకేమో మహేష్ బాబుని ఇచ్చాడు. అంటే చిరంజీవి టైంలో బేబక్క, మహేష్ బాబు టైంలో నేను, అంతే అంటారా? ఆడు కూడా చూశాడు. ఆ వన్యక్కకైతే మహేష్ బాబు ఎత్తాం, బేబక్కేమో పాతకాలం కాబట్టి చిరంజీవిని ఎత్తాడు. లేకపోతే ఏ తాతయ్యో అమ్మమ్మో ఉంటే ఏ నాగేశ్వరరావు ఫోటో ఇచ్చినో. ఒరే ఇప్పుడు ఇచ్చావు కానీ మళ్ళీ ఎవరికి ఇవ్వకరోయ్ అని చెప్పి థ్యాంక్స్ రా పాప, ఆడ అమాయకుడు, ఆడిస్తే అది తీసుకొని ఓకేరా హ్యాపీ న్యూ ఇయర్ రా నీకు కూడా, మహేష్ బాబు గురించి ప్రార్థన చేయని ఆడు జోబులో పెట్టాను. అయితే ప్రియమైన వారలారా, పనికత్తెల యొక్క పనితీరును కనిపెట్టమంటే నా రోల్ మోడల్ యాకోబు, నా రోల్ మోడలు యెహోషువ, నా రోల్ మోడలు నేను రూతు, నా రోల్ మోడల్ ఎస్తేరు, నా రోల్ మోడలు రెబ్కా. ఇలా పనికత్తెల తీరును కనిపెట్టి వాళ్ళని గనక నువ్వు ఆదర్శంగా తీసుకుంటే వారిలా ఎలా బ్రతికితే నేను వారు చేను కోసుకున్నట్టు ఆ చేను నేను కూడా కోసుకోగలను అనే ఆలోచన మనకు కలుగుతుంది. ఇక్కడ బోయజ్ అంటున్నాడు, అమ్మా నువ్వు ఇక్కడే ఉండి చేను కోయి వారి యొక్క పనితీరును కనిపెట్టు. తర్వాత చదువుదాం. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. వారిని ఏం చేయాలి? ఫాలో. నేను చెప్తున్నాను ఇప్పుడు, నాకు ఫాలో కొట్టండి అంటున్నాను, అంటే నన్ను ఫాలో చేయండి అని. ఇప్పుడు ఫాలో అవ్వాల్సింది
ఫాలో అవ్వాల్సింది ఎవరిని? దేవుని దగ్గర పని చేసేవారిని. వాళ్ళందరూ ఎవరిని ఫాలో అవుతారు? దేవుణ్ణి ఫాలో అవుతారు. అంటే గొర్రె ముందుందా వెనకుందా అనేది కాదు, అన్ని గొర్రెలు ఫాలో అయ్యేది ఎవరిని? కాపరిని. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు నేనే కలుగదు. నేనాయన గొర్రెను, నాకు నేనే కలుగదు. నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల చింత నన్ను నడిపించెను. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల చింత నన్ను నడిపించెను. నా ఆకలి తీరెను, నా దాహము తీర్చెను. నా ఆకలి, నా దాహము తీర్చెను. నాకు లేమి కలుగదు. నేనాయన గొర్రెను. నాకు లేమి కలుగదు. నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి కాపరి చాలా మంచి కాపరి. ఆ కాపరి చెప్పిన మాట విన్నామనుకోండి బుద్ధిగా, ఆ కాపరి చెప్తున్న మాటలు గనక పాయింట్ టు పాయింట్ విన్నామనుకోండి, దీవెన ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తగిన సమయములో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన హెచ్చించాలో అటువంటి పరిస్థితుల్లో ఆయన హెచ్చిస్తాడు. అవునా కదండి? అవునా? అసాధ్యుడండి ఆయన అసాధ్యుడు. ఆయనకి కులము మతము లేకపోతే పెద్ద చిన్న గొప్ప తేడా లేదండి. ఆయన ఎవరి కోసం వచ్చానన్నాడో తెలుసా? నేను బాగుగా ఉన్న వారి కోసం కాదు, పాడైన వారి కోసం వచ్చాను. ఆ ప్రేమ మనలో ఉందా? ఆ ప్రేమ మనలో ఉందా? ఎవరైనా అలా ఇల్లు కట్టుకుంటున్నారంటే, అయ్యా ఆ ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసయ్యా, ఆ ఇంట్లో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసయ్యా. ఎవరికి చెప్తావండి? రక్త సంబంధికులు చెప్తే హర్షించేవారు లేరు. దేవుడు మనల్నే ఇచ్చాడు వాళ్ళకి, వాళ్ళను మనకిచ్చాడు. అమ్మా ఇలాగా అంటే ఎలా ఎంత ఖర్చు అవుతుందో ప్రభువా తండ్రి
వాళ్ళకి ఇరుకులో విశాలతను దయచేయండి అని నువ్వు ప్రార్థన చేసావనుకో, వాళ్ళకి వినకబడకపోవచ్చు. నిన్ను చూచుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ మాట వింటున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆమెన్ అనే ఆ హస్తమే నీ మీద కూడా వస్తుంది. ఆమెన్, ఆమెన్. ఈఎంఐ కట్టాలి. అప్పు చేసేసాం, వాళ్ళు చెప్పుకున్నారు పరిస్థితి. నెల వచ్చేసరికి ఈఎంఐ కట్టాలి. అయ్యా, వాళ్ళ జీతభత్యాలను పెంచండి, వాళ్ళ ఇంట్లో నెల వచ్చేసరికి లేదు అనకుండా తగిన సమయంలో వాళ్ళన్నీ కట్టుకోగలిగేలా సహాయం చేయండి ప్రభువా. నీ ప్రార్థన ఇల్లు వినకపోవచ్చు, కానీ దేవుడు వింటాడు. నీ ఇంట్లో ఉండే ఆ ఈఎంఐలు కూడా దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బోయజు అన్నాడు, అమ్మా నీవు ఇక్కడ ఉండి కనిపెట్టు, అదే కాదు వారిని వెంబడించు. ఆ తర్వాత చదవండి, నిన్ను ముట్టకూడదని యవనస్తులకి ఆజ్ఞాపించి ఉన్నాను. మగునప్పుడు అది కూడా సెక్యూరిటీ. దేవుని చాటుకు బ్రతికితే రక్షణ. అర్ధరాత్రి 11 అవుతుంది, 12 అవుతుంది, మమ్మీ అంటది, ఇగో ఇంకో 12 అయిపోయింది, రోడ్ల మీద ఎన్ని అంటున్నావు, బయట ఎలా తిరుగుతున్నారు, నువ్వు ఎలాగొస్తావు, నువ్వు ఎలా రావాలంటది. నేను అంటాను, ఆల్రెడీ ఆయన ఆజ్ఞాపించాడు వాళ్ళకి అంటాను. అన్నాడా? యవనస్తులను నేను ముట్టకూడదని నీకు ఆజ్ఞాపిస్తానన్నాడు. ఆల్రెడీ వాళ్ళకి ఆజ్ఞాపించాడమ్మా. అసలు నేను కనబడను తెలుసా నీకు? 12ంటికి నేను వస్తానా? వాళ్ళకి నేను కనబడతాను అనుకున్నావా? వాళ్ళ ముందు వెళ్ళిపోతాను, అసలు నేను కనబడను. నువ్వెందుకు భయపడతావు అంటాను. నేనేమైనా పోనీ వ్యర్థమైన దానికో లేకపోతే వేరుగా ఎవరినో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని 11, 12 అయిపోయి ఫ్రెండ్స్ని కలిసి వచ్చి ఏదో మగపిల్లలు వచ్చినట్టు 12 అయిపోయి వీళ్ళతో చిట్చాట్లు మాట్లాడుకొని వచ్చినట్టు కాదు కదా. నేను ఈ దేనికోసం అంత టైం అవుతుందో ఆయనకి తెలుసు కదా. కావాలని చేసుకున్నది కూడా కాదు కదా. కాబట్టి వాళ్ళకి నేను ఏమవుతాను, నేను కనబడిన అంటాను. ఒకవేళ కనబడినా ఎలా కనబడతాను తెలుసా? బగబగా మండిపోతున్న అగ్గి వెళ్ళిపోతుంది. అమ్మో వద్దురా బాబు, షాక్ కొడుతుంది అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అలా దేవుడు పెట్టేశాడు, ఆ చిప్పు పెట్టేశాడు. నీకేం తెలుసా అంట, నువ్వు మాటలు బాగానే చెప్తావులే అంటది. నువ్వు ఇలాంటివి బాగానే చెప్తావు, నువ్వు త్వరగా రావడం మానేసి లేకపోతే నువ్వు తొందరగా రావాలి, నాకు ఇక్కడ కంగారు ఉంటుంది కదా, తల్లి మనసు కాబట్టి. కానీ చెప్తున్నాను, దేవుడు మన జోలికి ఎవరిని రానివ్వడో. నువ్వు ఎప్పుడైతే దాక్కుంటావో ఆయన రెక్కల చాటున నా దాగు చోటు నీవే అన్నాడు దావీదు. దావీదు ఎక్కడ ఉండలేక పారిపోయాడో తెలుసా? మనుషుల మధ్యలో. ఎలాంటి మనుషుల మధ్యలో తెలుసా? పొగిడే మనుషుల మధ్యలో. అవునా కాదా? ఏమని? దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది. ఎవరికైనా నలుగురు పొగుడుతున్నారు, ఇంకా పొగడండి, ఇంకా పొగడండి, ఇంకొంచెం గట్టిగా పొగడండి, ఇంకా 4 మాటలు మంచిగా చెప్పండి అంటాం. కానీ పొగడుతులోనే శత్రువుకి బలం ఎక్కువైపోతుంది. పొగడత వల్ల సౌలుకి అసూయ వచ్చేస్తుంది. పొగుడుతుంటే నేను చిన్నప్పుడు మా పక్కింటోళ్ళది జ్యోతిష్యం బుక్ దొరికింది ఒకసారి నాకు, జాతకం బుక్ అనుకుంటా. ఆ జాతకంలోని రోహిణి నక్షత్రం 2వ పాదం, వాళ్ళు 3వ పాదం ఏంటంటే చూసుకునేవారు అనమాట. వాళ్ళు రాశి ఫలాలు రోజు చూసేది ఆవిడ క్యాలెండర్. ఇవాళ అవమానం 10, రాజ్యపూజ్యం 15. అంటే అవమానించేవాళ్ళు 10 మంది ఉంటే నిన్ను పొగిడేవాళ్ళు 15 మంది ఉంటారయ్యా, ఇవాళ ఎల్లు అనేది వాళ్ళ ఆయన్ని. మళ్ళీ ఇవాళ వెళ్తున్నావా, 1 నిమిషం ఆగు అనండి. అవమానం 5, రాజ్యపూజ్యం 2,
ఓయ్ నువ్వు అన్నిట్లో కలగజేసుకోకు, ఇవాళ నిన్న 5 అవమానిస్తారంట, నిన్న 2 పొగుడుతారంట అనేది. నేను కూడా ఆ బుక్ వెళ్ళిపోయి చూసుకొని, డాడీ నా నక్షత్రం ఏంటి, నా రాశి ఏంటి అని అంటే పాపం చెప్పారనమాట. అమ్మ రోహిణి నక్షత్రం, నువ్వు భద్రకాళి అవతారం, నీకు ఓ మీద ఓంకారిణి అని పెట్టమన్నారు, ఎక్కడ నువ్వు ఇంకా భద్రకాళిలాగా ఉంటావేమోనని చక్కగా ఓ మీద ఏం పెట్టాలా అని చూసామమ్మా. ఇప్పటికీ నా పేరు అందరూ అడుగుతూనే ఉంటారు, నీ పేరేంటమ్మా, అదేంటమ్మా అలా పెట్టుకున్నావు అంటారు. లావణ్య సౌజన్య బాగానే ఉంది, ఓవన్య ఏంటమ్మా అంటారు. వీళ్ళకి ఓ ఒకటి దొరికింది. మా అమ్మమ్మ గారి ఐడియా జీవితాన్ని మార్చేస్తే నా పేరు మార్చేసింది. వన్య పుస్తకం ఉంది, భక్తుడు, దేవుని దగ్గర అత్యంత ప్రార్థనాపరుడు. ఆ పుస్తకం పేరు, ఆయన ఎవరో ఇక్కడ ఇతర దేశస్థుడు, అతని పేరు వన్య. అయితే రమేష్ ఓ అనే అక్షరమే పెట్టమన్నారు కాబట్టి ఓ వన్య, ఓ వన్య అన్నారండి. అని అలా పెట్టావు నీ పేరు అన్నారు. అయినా సరే ఓనేనా డాడీ నాది, కరెక్టే ఓనే. అయితే ఇప్పుడు నేను ఏ పాదం, నేను ఏ రాశి అంటే రోహిణి 2వ పాదం అని రోజు చూసేదాన్నండి. అప్పుడు నాకు ఎంత 6వ క్లాసో ఎప్పుడో రోజు ఆ పుస్తకం, ఆంటీ ఒకసారి ఎవరా, ఇప్పుడు ఇవాళ నాకు ఫ్రెండ్స్ 5 అంట, ఇవాళ 10 మంది ఫ్రెండ్స్ అవుతారంటారు 2. ఎప్పుడు చూసినా అవమానం ఎక్కువ, పొగిడేవాళ్ళు తక్కువ ఉండేవారు, 2 ఉండేవారు. నాకు 2 ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్, కానీ తిట్టివాళ్ళు 10 మంది అంట, తిట్టివాళ్ళు 15 మంది అంట. ఇప్పుడు చూసుకున్నా కూడా అంతమందే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పొగిడే దగ్గర నుంచి దావీదు పారిపోయాడు కొండల్లోకి. రాజ్యంలో ఉండాల్సిన దావీదు, అమ్మో వీళ్ళు పొగడేస్తున్నారు, ఎక్కడ తెలిసిపోద్దో సౌలుకని పారిపోయి అంటున్నాడు, నా దాగు చోటు నీవే. రూతుని అంటున్నాడు దేవుడు, అయ్యా చదువుదాం, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె చాలమ్మా. నిలకడగా ఉన్న తర్వాత, పనివారిని కనిపెట్టిన తర్వాత 6వ పాయింట్ ఏంటో తెలుసా? కుండల దగ్గరికి వెళ్ళి పనివారు చేదిన నీళ్లు తాగాలి. నీ పరిస్థితి బాగోలేనప్పుడు ప్రార్థించే వారితో చెప్పుకోవాలి. వారి కన్నీటిలో నీ కొరకు కొంత చేది పోస్తారు. చెప్పుకునేటట్లు ఉన్నవాళ్ళు పక్కన ఉన్నారా, చెప్పుకునేలాగా మీరు ఉన్నారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను. నీ దగ్గరికి వచ్చి ఎవరైనా సమస్య గురించి ప్రార్థించమన్నారు అని అంటే వాళ్లకు నువ్వు ఏ విధంగా కనిపించుండవు? నిండిన కుండలాగా కనిపించి ఉండాలి. నిండిన కుండలా నీవు ఉన్నావా? నీ దగ్గర 4 దాహం తీర్చుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? ₹1,00,000 ఉండాలా? చెప్పండి. ఓ 10 లక్షలు ఉండాలా పక్కోడు తీర్చాలంటే? అది కాదు. నువ్వు నిండిన కుండలా ఉండాలి అంటే దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థించే కుండలా ఉండాలి. నీ ప్రక్కవారు వచ్చి నీ దగ్గరికి వచ్చి కొన్ని నీళ్లు ఇవ్వండి, దాహం తీర్చుకుంటాను అనేలా ఉండాలి. మనకి దేవుడు ఒకరితో ఒకరు జంట కలిపాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా దారి కాలనీ అండి, నా దారండి తౌడు ఫ్యాక్టరీ అండి, నా దారండి పాతూరండి, నా ఇల్లండి అటేపండి, ఎటైపోయినా ఉండొచ్చు. మనందరం ఎవరింటోళ్ళం అండి? దేవుడి ఇంటి వాళ్ళం. ఇక్కడే వదిలేసి బయటికి వెళ్ళాక ఇంక మన దారి వేరు అన్నట్టు ఉండకూడదు. సంఘంలో ఇబ్బందులతో ఉన్నవారు ఉన్నారు, బాధలతో ఉన్నవారు ఉన్నారు, కష్టాల్లో ఉన్నవారు ఉన్నారు. అందరం ఉన్నాం. అందరికీ ఒక్కొక్క పరిస్థితి. వారి ఇంట్లో ఒకళ్ళు పిల్లలకి ఉద్యోగాలు రావాలని, ఒకళ్ళకి అప్పు తీరాలని, ఒకళ్ళకి ఇల్లు కట్టాలని, ఒకళ్ళకి మరి ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఒకళ్ళు పిల్లలు లేక
లేకపోతే మరొకరు ఇంకొకటి లేక ఉన్నారు. వారందరి గురించి భారభరితమైన విధానంలోనూ ఉంటే నువ్వు ఓటి కొండవు కాదు, నీటి కొండవి. ఆమెన్. అప్పుడే నీ కుండలో నీళ్లు చేదుకోవటానికి మరొకరు నీ దగ్గరికి వస్తారు. నువ్వు పక్కవారిని ఆశ్రయించాలన్నా, వారు నిన్ను ఆశ్రయించాలన్నా మనము కన్నీటి ప్రార్థనగా చేయాలి. నీ ఇంటిలోనికి ఆశీర్వాదం రావాలంటే ఆ విధానము మనలో ఉండాలి. నీవు ఎక్కడికి వెళ్ళమన్నాడు? పనికత్తెలు చేదిన నీళ్లను తాగుము అన్నాడు. తర్వాత సాగిలపడి, అప్పుడు ఆమెట సాగిలపడిపోయిందట. తల వంచుకొని, ఎప్పటి నుంచి ఆ భారాన్ని మోస్తుందో కదా అనుకున్నాను నేను. అత్తగారితో వచ్చేసినప్పుడు నేను ఏడ్చితే ఎలాగా, నేను ఏడిస్తే మా అత్తగారు కూడా భర్తను కోల్పోయింది, తన ముందు నేను ఏడిస్తే ఎలా అని చెప్పి తను గుండెని రాయి చేసేసుకొని ఉండొచ్చు. తన ఇంటికి భోజనం పట్టుకెళ్ళటానికి పొలంలోకి వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళాలి. ఇప్పుడు వరకు నా భర్త తెస్తే నేను తిన్నాను, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాల్సిన రోజు ఈరోజు వచ్చింది. ఈరోజు నేను బయటికి ఎలా వెళ్ళాలంటే ఒక బలమైన మనిషిలా వెళ్ళాలి అని చెప్పి అప్పుడు గుండె రాయి చేసేసుకుంది. మోయాబీరాలు కనుక ఈమె మన మనిషి కాదని అందరూ ఆమెను దగ్గరగా తీసుకోలేదు. ఆమె తల నెమరలేదు, ఆమె దగ్గర పడుకోబెట్టుకోలేదు, గట్టిగా కౌగిలించి ఎవరూ ఏడవలేదు. బోయేసు మాట్లాడిన మాటలకి ఆమె సాగిల పడిపోయిందట. అయ్యా, నన్నెవరు ఇప్పటి వరకు గమనించుకోలేదయ్యా, నా పరిస్థితి ఏంటని ఎవరు అడిగిన వాళ్ళు లేరయ్యా, ఎలా తింటావని అన్నవాళ్ళు లేరయ్యా, ఎలా బ్రతుకుతావన్న వాళ్ళు లేరయ్యా, నన్ను గమనించుకున్నవాడు నాతో లేడయ్యా. ఎలాగయ్యా నీకు తెలిసింది? నాకు ఇన్ని అవసరాలు ఉన్నాయని నీకు ఎలా తెలుసయ్యా అని ఆయనతో అడుగుతుందట. నాకు ఈ అవసరం అని ఎవరు నన్ను అడగలేదయ్యా, ఏం కావాలని అడిగేవాళ్ళు లేరయ్యా. నేను గట్టిగా ఉంటే, నేను స్ట్రాంగ్గా ఉంటే నా ఇంటికి నేనే నిలబడాలి, నా నడుము నేను కట్టుకోవాలి అని అనుకొని బయటకు వచ్చానయ్యా. బయటకు వచ్చినప్పుడు ఎలాగుంటుందో లోకం అని అనుకున్నానయ్యా. కానీ నువ్వేమో యవనస్తులను ఆజ్ఞాపిస్తానంటున్నావు, నువ్వేమో పనివారిని వెంబడించి అంటున్నావు, వాళ్ళు నీళ్ళు ఇస్తే తాగమంటున్నావు, ఇంకెక్కడికి వెళ్ళొద్దంటున్నావు, నా దగ్గరే ఉండమంటున్నావు, నా గురించి నీకు ఏం తెలుసయ్యా అని అందట. అయితే చదువుదాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు అంత నాకు తెలుసమ్మా, నాకు తెలియబడింది. నాకు తెలుసమ్మా నువ్వేం చేసావో, నువ్వు ఎన్నిటిని వదులుకున్నావో నాకు తెలుసమ్మా. నువ్వు దేనిని వదులుకున్నావో, నీ బంధువులను వదులుకున్నావో, నీ స్నేహితులను వదులుకున్నావో నాకు తెలుసమ్మా. దేవునికి మరుగైనది ఏదైనా ఉందా అండి? అందుకే ఎవరికి భయపడాలి తెలుసా? దేవునికి భయపడాలి, మనుషులకి కాదు, దేవునికి భయపడాలి. అప్పుడు దేవుడికి నువ్వేంటో ఆయనకి తెలుస్తుంది. దానిని బట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రతిఫలం ఇచ్చును. చదవండి.
నీవు నీ అత్తకు చేసిందంతా తెలుసమ్మా. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు చుట్టూ ఉన్న లోకం మాయసుడి గుండం నటనడి సంద్రాన పట్టిలాగే వైనం రకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచే చూసాను నీ వైపు చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని అలలను అణిగదొక్కి అలజడి చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలత తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక పెట్టి లోక సంద్రాల నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక నీదరికి చేరేదాకా సాగుగాక లోక సంద్రాల నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక నీదరికి చేరేదాకా సాగుగాక లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. హల్లెలూయా హల్లెలూయా. లంగరేశాడు రక్షణని లంగర్ని మనల్ని పట్టుకున్నాడు, మన దగ్గర నిలబెట్టుకుంటున్నాడు. నిలబెట్టుకొని ఎక్కడికి వెళ్ళొద్దు, నిలకడగా ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. మాయలోకం ఇది, మాయలోకంలో నువ్వు ఉన్నావు. ఈ రోజున నాకు అవసరం మీ అందరి ప్రార్థన, మీకు అవసరం మీ ప్రక్కవారి ప్రార్థన. ఎందుకంటే మన కొరకు కన్నీరు కార్చే వాళ్ళని నువ్వు సంపాదించుకోవాలి. నా కొరకు కన్నీరు కార్చుకునే వారిని నేను సంపాదించుకోవాలి. నేను వారి దినం మొదలులోనే వారికి ప్రార్థనలో కూర్చున్నప్పుడే నీ పరిస్థితులు వారికి గుర్తు రావాలి, మరొకరి పరిస్థితులు నీకు గుర్తు రావాలి. నేను ఇద్దరు గురించి కూడా చెప్తున్నాను. నీకు గుర్తు రావాలి, వాళ్ళకి కూడా నువ్వు గుర్తు రావాలి. అంటే నువ్వు ఎలా ఉండాలి? వినయము గలవారికి తగిన సమయములో, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును కడవరకు. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును కడవరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నిలచువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు.
హల్లెలూయా, హల్లెలూయా. ఘనతకు ముందు వినయము నడుచును, వినయము నడుచును. నీ ఒబీడియన్, నీ లోబడే తత్వం, నీ మాట విధానము మరొకరికి దయ పుట్టించేదిగా ఉండాలి. అప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. వందనాలండి అని అంటే కాదు, ప్రేమపూర్వకంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. ముస్లిమ్స్లో నాకు ఒక నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఎంతమందిలో అయినా అయి ఉండొచ్చు, అది బస్సా ట్రైనా అనేది చూడరు. ఎదురుగా మనిషి వారి వాళ్ళు కనబడితే ఏం చేస్తారండి? ఇలాగా ఒకసారి, ఇలాగా ఒకసారి. మగవాళ్ళు అలా ఒకరిని ఒకరు హత్తుకుంటారు. యజమానులారా, మీరందరూ మీ ఇంటికి రాజులే, కానీ పక్క రాజు గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. పక్క రాజు బాధ్యతలను కూడా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు ప్రక్క రాజు గురించి ప్రార్థిస్తావో ఆ దక్షిణ హస్తము నీ ఇంటి మీద కూడా ఉంటుంది. ఇది నీవు అనుదినం చేయవలసిన విషయం. మరి మీరందరూ మీ ఇంటికి రాణులే, పక్క రాణి గారి బాధ్యత కూడా మీదే. ఆ రాణి బయటికి రాణిలాగా ఉండొచ్చు. ఆ రాణి ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఒక రాణిగా నీకే తెలుసు. ఆ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒక రాణిగా నీకే తెలుసు. ఆ ఇంటిలో ఏ అవసరం ఉందో గమనించుకోవాల్సిన బాధ్యత నీది కూడా. అప్పుడే మన రాజ్యానికి గొప్ప రాజులుగా, రాణులుగా మన ఇంట్లో ఉండగలం. దేవుడు మనల్ని కుమారులు, కుమార్తెలు, రాజకుమారులము, రాజకుమార్తెలము. ఆ రాజుకి కొదువలేదు, నీ ఇంటికి కూడా కొదువ చెయ్యనే చెయ్యడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే యేసయ్యా, యేసయ్యా, నీకే హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకే సాధ్యం, ఆయనకే సాధ్యం. సాధ్యపరుచుకోవడానికి నీకు కొన్ని లిస్ట్ ఇచ్చాడు. నువ్వు అట్టి విధానముగా నడిస్తే 2026 ఒక నెల గడిచిపోయినప్పటికీ ఇంకా 11 నెలలు ఉన్నాయి. దేవుడు చేయవలసిన ప్రతి కార్యము మన గృహములో జరుగునుగాక. ఆమెన్, ఆమెన్. అయితే అప్పుడు ఆమె అంటుంది, రూతు గారు, అమ్మా నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను. అప్పుడు 14వ వచనములో
బోయజు అమ్మమ్మ ఇందాకేమన్నాడు? దాహమైనప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అమ్మ పనివారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుండల్లోంచి చేదిన నీళ్లు తీసుకొని తాగు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ఎంత ప్రేమిస్తున్నావు కాబట్టి ఎప్పటికీ నీ కటాక్షం ఇలాగే ఉండని అంటే టైం చూశాడు. అప్పుడు ఒకవేళ వాచ్ ఉండకపోవచ్చు, సూర్యుడు యొక్క పరిస్థితిని బట్టే నిర్ణయించు ఉండొచ్చు. భోజన కాలం అయింది కదా, అర్రెర్రే దా కలిసి భోంచేద్దాం అంటున్నాడు. ఇప్పుడు ఆయన చూసారా, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చేతివి, భోజనము చేసి చిరకలో నీ మొక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు ఏమిచ్చాడంటండి? ఏమిచ్చాడట? పేలాలు ఇచ్చాడట. పేలాలు ఇచ్చి ఆమెకు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దాహం తీర్చడమే ఆయన పని కాదు, భోజనం పెట్టడం, మనల్ని తృప్తిపరచడం కూడా ఆయన పని. ఆయనకు తెలుసు మనకు ఆకలి అవుతుందని, ఆయనకు తెలుసు మనకు దాహం వేస్తుందని. అమ్మమ్మ కూర్చో కూర్చో మాతో కూర్చో. దొంగచాటుగా ఎరుకుందామని వచ్చింది. ఏవో పడేస్తే 4 పట్టుకెళ్ళి ఇంటికెళ్ళి వండుకుందాం అనుకుంది. వీళ్ళు పనులు పగలు కొడుతున్నప్పుడు, వాళ్ళు చేస్తున్నప్పుడు అందులోంచి వచ్చి కొన్ని ఏరుకుందామని వచ్చింది. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నాతో భోజనం చేయి, ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను వానితోనూ వాడు నాతోనూ భోజనము చేసేదము. ఆమె ఆ రోజు తలుపు తీసేసింది. ఆమె ఆ రోజు నీ కటాక్షం నాకు కావాలని అడిగింది. వెంటనే అంటున్నాడు, భోజనం సమయం అయిందమ్మా, దా ఇద్దరం కూర్చొని తిందాం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వర్ణింతును, ఏమని వివరింతును. ఎందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, ఆత్మీయానుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, ఆత్మీయానుభవమే. ఆహా నా ధన్యత. చప్పట్లు కొడుతూ ఏమని వివరింతును, ఏమని వర్ణింపను. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వర్ణింతును, ఏమని వివరింతును. ఆమేన్, ఆమేన్. ఆ రూతు గారు ఆ రోజు
అటువంటి నాట్యం చేసిందేమో కదా. యజమానుడు ఎక్కడో, కానీ ఆ యజమానుడు వంగి దరిద్రులను దీనులను నేను పెంట కుప్పలపై పైన లేవనెత్తుతానన్నట్లు దీనావస్థలో ఉన్న ఆ విధవరాలైనటువంటి ఆ రూతు గారిని ఆయన ఏం చేశాడంటే లేవనెత్తాడు. అమ్మా దా భోంచేద్దాం, ఇద్దరు తిందా, అందరితో కూర్చో మాతో పాటు అని ఆయన చేతిలో ఉన్న ఆ పేలాలను ఆవిడ చేతికి చేపట్టు. ఎంత తృప్తి అండి. అలా బ్రతకాలని లేదా? అలా బ్రతకాలని లేదా? అందరూ వదిలేసిన ఆయన విడిచిపెట్టడండి. అందరూ ఉన్నా కూడా నేను చెప్తాను, ఎవరి కుటుంబంలో వాళ్ళు ఒంటరి వాళ్ళే. కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే నా ఆలోచన వేరు, నా ఇంట్లో ఆలోచనలు వేరు. ఒక్కొక్కరికి ఆలోచన వేరువేరుగా ఉంటుంది. బయటికి ఒక్కళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు గడిపేది ఒంటరితనమే కదా. అంతేనా? మీరు కుటుంబాలుగా ఉండొచ్చు, కానీ ఇందులో కూడా నా భార్యకి తెలిస్తే ఏమనుకుంటుందో, నా భార్య అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు అని భరించే వాళ్ళు ఉండొచ్చు. నా భర్తకి నేను వివరించి చెప్పినా అర్థమవుతుందో లేదో, ఎంత చెప్పినా అర్థం కాకపోవచ్చు, కానీ భారం అంతా నాకే అనేవాళ్ళు ఉండొచ్చు. పిల్లలకి మా అమ్మ నాన్నకి చెప్పలేం. నిన్న ఒక చిన్న పిక్చర్ చూశాను. ఒక భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని ఒక్క విజువల్లే వాళ్ళు ఫోటోలో వేశారు. ఆవిడ చాలా నీట్గా ఉంది, పెద్ద బిల్డింగు, ఆస్తిపరులే, కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ పిల్లలు బాగున్నారండి, అంతంత ఎత్తున్నారు, ఆమె కూడా బాగుంది. ఇద్దరిని తీసుకొని ట్రైన్కి ఎదురు నిలబడింది. ఇలాంటి సంఘటనలు చాలా భూమి మీద ప్రస్తుతము ప్రపంచంలో అందరూ ఒక దగ్గరే ఉంటున్నట్టు ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరు వేరు వేరే ఒంటరి వాళ్ళే. అందుకనే వారు పరిస్థితిని బట్టి ఎదుటివారి పరిస్థితిని అంచనా వేసి వారి కొరకు ప్రార్థించాలి. అదే కాదు, అక్కడికి ఇక్కడికి చంచలమైన మనసు ఉండకూడదు. ఒక దగ్గర నిలబడాలి. నిలబడిన చోటే ఆయన సమృద్ధిగా పెడతాడు, దాహం తీరుస్తాడు. మనకంటే ముందు వారిని వెంబడించాలి. వెంబడించినప్పుడు ఈహలోకములో మనకి సమకాలికలు ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము మన ఆలోచనకర్త. ఆమేన్. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు కలిసినప్పుడు ఆయనే మనకు యజమాని, ఆయనే మనకు అధిపతి. ఇప్పుడు మీ ప్రక్కవారితో సంతోషంగా హృదయపూర్వకంగా చేతులు షేకండిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అనే శుభవచనం పలకగలరా? హృదయపూర్వకంగా మీ మనసంతా నిండిపోయి ఆశీర్వదించాలి మీ పక్కన వాళ్ళని. దేవుడు అత్యంతంగా అధిక ఆశీర్వాదము, డబల్ ది బ్లెస్సింగ్ అంటారు కదా జయరాజ్ అంకులు. పాపం రాత్రి కూడా అంటున్నారు, బేబీ 7 ఏళ్ళు విందంటే ఏంటనుకుంటున్నావు అంటున్నారు ఆయన. 7 ఏళ్ళు విందంటే క్యారేజ్ కట్ట అవసరం లేదు, నేనేమో ఇంట్లో వంట చేయవసరం లేదు అంటారు ఆయన. ఆయనకు కూడా నేను ఇంట్లో వంట చేయవసరం లేదు బేబీ, 7 ఏళ్ళు విందంటే మరి మామూలుగా ఉంటుంది అంటున్నారు ఆయన. అక్కడ ఏముంటుందో తెలియదు, విందనంగానే ఆయనకి ఇష్టం అండి. మనమందరం ఆ విందులో పాల్గొనాలి. కుటుంబాలుగా దేవుడు ఊహించిన దానికంటే అత్యంతంగా ఈ 2026 సంవత్సరంలో మనం దీవించబడుదుముగాక. ఆమేన్, ఆమేన్. మన కుటుంబాలలోనూ ఈ వాక్యము ఫలింపజేయునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. బల్లారథంలోకి వెళుతున్నాం మేడం. మన హృదయంలో ఏమీ కూడా ఇతరుల పట్ల ద్వేష భావాలు ఏమీ ఉండకుండా, ఎటువంటి నెగిటివ్స్ లేకుండా నీవు నీ ప్రక్కవారిని కనిపెట్టవలసింది తప్పులు కాదు. ఎలాగుంది మనం చూసినప్పుడు ఆలోచన వాక్యంలోకి వెళ్దాం. ఆది కాండము 47 అధ్యాయం 8-9 వచనాలు.
ఫరో యాకోబుతో మాట్లాడుతున్నాడు, నీ జీవించిన కాలం ఎంత అని అడుగుతున్నాడు. అడిగితే యాకోబు గారు సమాధానం చెప్తున్నాడు ఏమంటే, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన కాలము కొద్దిగా ఉందంటాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషి ఈ లోకంలో జీవిస్తున్నాడు కాదంటలేదు, కానీ మన గురించి ఏమైందంటే మనం యాత్రికులు ప్రయాణికులు అన్నమాట. ఎందుకంటే మన దేశం ఏంటంటే, మీ అందరూ పాట పాడతారు కదా, పరలోకము నా దేశంలో పాడతారు. అంటే మన దేశం ఏంటి? పరలోకం కదా. పరలోకం పాట బాగానే పాడతారు, పరలోకము నా దేశం అని. పరలోకంలో వెళ్ళాలి అంటే నువ్వు ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా నీ ప్రయాణము పరలోకానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసి మనం ఎలా ప్రయాణం చేయాలి? ఏ రీతిగా మనం ప్రయాణం చేస్తున్నాం? మొదటిగా క్రైస్తవుడిగా, విశ్వాసగా నీ ప్రయాణం ఎలా ఉంది? గత సంవత్సరం ప్రయాణం చేస్తావు, ఈ నూతన సంవత్సరంలో ఎలా ప్రయాణించాలనుకుంటున్నావు? ఆలోచించిన వాక్యంలోకి వెళ్ళిపోదాం. లోకాసు వార్త 10:30-35 వరకు చదివినప్పుడు అక్కడ ఒక స్టోరీ కనపడ మనం చాలాసార్లు విన్నాం, మన సేవకులు చెప్పున్నారు కాబట్టి. ఒక మనుషుడట, తీసుకోండి లోకాసు 10:30 వచ్చిన చాలండి. ప్రియమైన వాళ్ళరా, ఒక మనుషుడు అంటే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు యెరూషలేము నుంచి ఎరికోకి దిగి వెళ్ళుచున్నాడు రాయబడింది. ఎరికో కింద దిగి ఉంది, ఎందుకంటే సముద్ర మట్టానికి అది ఆఖరికి ఏంటంటే లోయెస్ట్ ప్లేస్ మాట ఎరికో. అది సముద్ర మట్టానికి 600 మైళ్ళు కింద భాగంలో ఉంది. అటువంటి ఎరికోకి చూసినప్పుడు ఒక మనుషుడు యెరూషలేము నుంచి ఎరికోకి దిగి వెళ్ళుచున్నాడు రాయబడింది. యెరూషలేము అంటే అర్థం అంటే దేవుని పట్టణం. దేవుడి పట్టణం నుంచి ఎరికో అంటే శపితమైన పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం అన్నమాట. అటువంటి ఎరికోకు రాయబడుతుంది, ఎవరన్నా ఈ లోకం నుంచి లేకపోతే శాపగ్రస్తమైన నుంచి దేవుని పట్టణానికి, దేవుని సన్నిధికి వెళ్తారు. కానీ ఈ వ్యక్తి యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్ళుచున్నాడు రాయబడింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు, దేవుని కొరకు జీవించవలసిన వాడు, దేవుని కొరకు ప్రయాణం చేయవలసిన వాడు ఈ రోజుని దేవుని సన్నిధి నుండి ఈ లోకం వైపు ప్రయాణం చేస్తారనే దాని అర్థం అన్నమాట. అయితే క్రైస్తవుడిగా, విశ్వాసగా మన ప్రయాణం ఎలాగుంది? అయితే ప్రయాణం చేసినప్పుడు దొంగల చేతులు చిక్కాడని రాయబడింది. 1, 2 తన బట్టలు దోచుకోబడ్డాయి, తర్వాత 3 గాయపరచబడ్డాడని రాయబడింది. అంటే దిగంబరిగా అయిపోయాడు, అంటే ఏమీ లేనివాడిగా కనబడుతున్నాడు, అక్కడ గాయంతో బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చూసినప్పుడు ఎవరు దేవుని సన్నిధిలో నుంచి దూరం అవుతారో వాళ్ళు గాయపరచబడతారు, వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు ఎంతో శ్రమలు పొందుతారు, ఏమీ లేనివాడిగా ప్రయాణం అవుతారు. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండవలసిన వ్యక్తి, దేవుని కొరకు జీవించాల్సిన వ్యక్తి ఈరోజు ఎందుకు శాపగ్రస్తమైన పట్టణానికి వెళ్ళిపోతున్నాడో ఆలోచించండి. అనేక మంది యవనస్తులు ఈరోజు చూసినప్పుడు రక్షించబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, ప్రభు కొరకు జీవితం తీర్మానం చేసుకుంటారు. కానీ దినములు గడిచే కొలది కూడా స్నేహితులు బట్టో లేదా పరిస్థితులు బట్టో దిగజారిపోతున్నారు, దేవుని రాలేకపోతున్నారు. అనేక మంది మన రక్షించబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ అనేక మంది దేవుని సన్నిధికి దూరం అయిపోయిన పరిస్థితి. ఈరోజు ప్రియమైన పరలోక రాజ్యము నా దేశం అని పాడేవాళ్ళు చూడండి. మనకు చూసినప్పుడు మనం నేషనాలిటీ ఇండియన్ అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇండియన్కి అంటే ఈ దేశంలో జీవించే వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉంటుంది. మనదైతే పౌరుషత్వం ఎక్కడుందంటే ఎక్కడుంది? పరలోకంలో ఉందన్నమాట. అందుకే పరలోకము నా దేశమని దైవజనులు ఆ రోజు పాడిన పరిస్థితి. ప్రియమైన ఈ దేశం నీది కాదు, ఒకరోజుని ఈ దేశమంతా నశించిపోయే పరిస్థితి ఉంటుంది. రాకడ వచ్చిన తర్వాత ఈ దేశం అంతం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సిమ్టమ్స్ చూసినప్పుడు అదంటే రకరకాల పరిస్థితి చూసినప్పుడు అదంటే అనేక పరిస్థితుల్లో ప్రభు రాకడ సమీపకున్నదని అనేక గుర్తులు అవుతున్నాయి. అటువంటి ఎందుకంటే ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, రకరకాల పరిస్థితి ఉంటుంది, ఆస్తి సంపాదించుకుంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, తుఫానులు జరుగుతుంటాయి, నష్టాలు జరుగుతూ ఉంటాయి అని పరిస్థితిని బట్టి. ఈరోజు చూసినప్పుడు ప్రియమైన వారా, ఆ వ్యక్తి యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్ళి చూడని రాయబడింది.
ఇతను దిగజారిపోయిన క్రైస్తవునికి సాదృశ్యం కనపడదు, దిగజారిపోయిన విశ్వాస సాదృశ్యం కనపడుతుందన్నమాట. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు, దేవుని కొరకు జీవించవలసిన వాడు ఎందుకు లోకం వైపు వెళ్ళిపోతున్నాడు? ఎందుకు లోకం ఆకర్షించబడుతుంది? ఎందుకంటే ఈ లోకములో శరీరాశ, జ్ఞాతరాశ, జీవ డమ్మ ఉందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. 1 యోహాను పత్రిక 2:15, 16, 17 వచనాల్లో. అటువంటి పరిస్థితిని బట్టి ఈ లోకం వైపు ఎందుకు ప్రయాణం చేస్తున్నాం? చాలా లోకం రుచికరంగా ఉండొచ్చు, లోకం ఎంతో ఆకర్షించవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉండవలసినది, దేవుని కొరకు జీవించాల్సిన మనము ఈ రోజుని ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం, ఏదిగా ప్రయాణం చేస్తున్నామో ఒక్క నిమిషం ఆలోచించుకు ఒకసారి. ఎందుకంటే ఈ వ్యక్తి దిగజారిపోయిన పరిస్థితి. ఎగ్జాంపుల్ చూసినప్పుడు యోహాను సువార్త 21:3-6 చదివినప్పుడు అక్కడ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి శిష్యులు కనపడిన తర్వాత వీళ్ళు ఒకసారి పేతురు కొంతమంది శిష్యులు అక్కడ లేజర్గా, అంటే ఆలోచన విధానంగా చూడండి, చాలామంది అది తుమ్ముల దగ్గర, బ్రిడ్జి దగ్గర, లేకపోతే జంక్షన్లోని కొంతమంది కూడుకుని అలాగ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. అంతంటే ఇంటికి వెళ్ళరు, పనికి వెళ్ళరు, లేదా చదువుకోరు, లేకపోతే ఏ స్థితి లేకుండా యవనస్తులు అనేక మంది ఏం చేస్తారంటే జంక్షన్ పాయింట్లో ఉంటారు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు జీవిస్తారో తెలియదు. అటువంటి పరిస్థితిలో అనేక మంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి ఉన్నతంగా చదివించాలని కోరుకుంటే ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి ఎక్కడుంటారు? సెంటర్ పాయింట్లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, అయ్యో కొడుకుని పెంచి పోషిస్తారనే అంటే వాళ్ళు అంటారు, ఎవరి కోసం పోషించవు, ఎందుకు కన్నా నువ్వు అని అడిగే అనేక మంది యవనస్తులు ఉన్నారు. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చూసినప్పుడు ఏమైందంటే అక్కడ పేతురు అడుగుతాడు, నేను చేపలు పడతానన్నాడు. అంతే, చేపలు పడతాను అంటే మిగతా వాళ్ళు 6 కూడా, అంటే అక్కడ దిదిమని తోమా ఉన్నాడు, జబదేయి కుమారులు ఉన్నారు, తర్వాత మొత్తం 6 ఉన్నారు. 6 + 1 7. నేను చేపలు పడతానంటే మిగతా 6 ఎందుకు పడతావు నువ్వు? మనం దేవుడు ఎందుకు పిలిచాడు? మనం మనుషులు పడి జాలరుగా చేస్తానని పిలిచారు కదా, మళ్ళీ చేపలు పడడానికి వెళ్ళిపోతావేంటి అని గద్దించలేపారు. మేము కూడా వస్తామన్నారు. అయితే చూడండి, యవనస్తులు చాలామంది స్నేహితులు ఏమంటారంటే, అరే నేను సినిమాకి వెళ్తాను రా అంటే నేను కూడా వస్తాను అంటాడు. అర్థం, నేను బజార్కి వెళ్తానంటే నేను కూడా, ఎవడు కూడా ఒంటరి వెళ్ళడు, ఒక జత తీసుకుని వెళ్తాడు. ఇక్కడ కూడా 6 కూడా పేతురు పెద్దవాడు, అందరిని నడిపించాడు, నాయకుడు. ఈరోజు చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఈరోజు నీ ప్రియ సహోదరి సహోదరు, కుటుంబంలోని యజమానురాలుగా ఉన్నావు, నీవే సరిగ్గా లేకపోతే నీ వెనకలో ఎలాగుంటారు? నీ కుటుంబం ఎలాగుంటుంది? ఇక్కడ చూసినప్పుడు పేతురు అంటాడు, నేను చేపలు పడతానంటే మిగతా 6 వచ్చారు. 7 కూడా చేపలు రాత్రంతా అక్కడ రాయబడి రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. కారణం ఏంటి? సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని ఆపగలిగిన వాడంతే. ఒక్క చేపలు పడుంటే బయటకు వచ్చి నా వల కడుకొని మళ్ళీ తిరిగి ఆ వృత్తిలోకి వెళ్ళిపోయినంతే. ఇక దేవుని గారు జీవించరు, దేవుని గారు ప్రయాణం చేయరు. బజార్కి వెళ్ళి చేపలు అమ్ముకొని వాడి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చేదేమో, కానీ దేవుని ప్రణాళిక వేరే, దేవుని ఉద్దేశం వేరే. నిన్ను ఎందుకు రక్షించుకున్నారో, ఎందుకు నేను అదంటే దేవుని విగ్రహారాధన నుంచి అదంటే పిలిచారో, ఈరోజు నీకు కనపడి నీ రక్తం మీద కొనుక్కున్నారో ఎందుకు? ఒక ప్రణాళిక ఉంది నీకు, నీ మీద ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. ఆ ఉద్దేశం నెరవేర్చాలంటే నువ్వు దేవునిలో ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము అప్పుడే 1 నెల గడిచిపోయింది. దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి, భయంకర దినాల్లో ప్రయాణం చేస్తున్నాం. కానీ ఈరోజుని దేవుని కొరకు స్థిరమైన వాడిగా, ప్రభునందు స్థిరుడై ఉండనని ఫిలిప్పీ 4:2 ఉంటుంది అన్నమాట. ప్రభులో స్థిరంగా ఉండకపోతే ప్రయోజనం ఏంటి? ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయాను అంటారు కదా. అటువంటి బ్రతికిన వాళ్ళు ప్రభు కొరకు బ్రతకపోతే రక్షించబడే ప్రయోజనం ఏంటి? నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవచ్చు. ఈరోజు రక్షించబడి నువ్వు ప్రభులో స్థిరంగా ఉండకపోతే, ప్రభు కొరకు జీవించకపోతే నువ్వు దిగజారిపోతున్న దినదినము స్టెప్ బై స్టెప్ దిగజారిపోతున్నావేమో అని దేవుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. నువ్వన్నా నేనన్నా ఎవరైనా ఒకటే, ఆయన సన్నిధిలో స్టెప్ బై స్టెప్ దేవుడు దూరం అయిపోతున్నాము. మొదటి దినాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలు పుట్టినరోజులు, క్రిస్మస్లు నూతన జరుపుకుంటున్నాం. మనము ఈరోజుని ఆయన సన్నిధిలో స్థిరంగా ఉన్నామా?
ఈ లోకం వైపు చూచి ఈ లోకాన్ని ఆశ్రయించి లోకం వైపు ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళుతున్న పరిస్థితి ఆ వ్యక్తి. ఈ వ్యక్తి పేతురు గారు దేవుని సేవలో 3-4 సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు. అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకాలు చూశాడు. ఎన్నో ఇద్దరిద్దరు శిష్యులు పంపినప్పుడు ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టి అద్భుతాలు చేశాడు. ఈ వ్యక్తి ఈ రోజుని ఏమవుతున్నాడు? చేపల పడతాడు. అది రాత్రి అంతా ప్రయాసపడ ఒక్క చేప పడలేదంతే. కానీ ప్రభు కనపడి అంటారు, పిల్లలారా భోజనాలకు ఏమైనా ఉన్నదా? లేదు ప్రభువా. ఎవడు చేపలు పడితే ఏదో వండుకొనో లేదా కాల్చుకొని తింటారు. కానీ దేవుడు వారి యొక్క అవసరం ఎరిగినవాడు, వారి ఆకలి ఎరిగినవాడు. కాబట్టే వడ్డీ నిలబడిపోయి అడుగుతున్నాడు, పిల్లలారా భోజనానికి ఏమైనా? లేదు ప్రభువా. ఎంత దుఃఖకరమైన పరిస్థితి, ఎంత ఆలోచించవలసి ఆలోచించుకోండి. ప్రభు అన్నారు, కుడి పక్కన వడవేయండి, కుడి పక్కన వడవేయండి అంటారు. రాత్రంతా ప్రయాసపడ్డా ప్రభా, ప్రయాసపడ్డా మాకేం దొరకలేదంటే కుడి పక్కన ఎప్పుడు వేశారో 153 గొప్ప చేపలు పడి. దేవుని స్తోత్రం కలగాక. దేవుని దీవెన ఆ రీతిగా ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఆ రీతిగా ఉంటుంది. నువ్వు ఊహించలేవు. దేవుడు స్టెప్ బై స్టెప్ నిన్ను దీవిస్తూ ఉంటాడు, నీ పట్ల కృప చూపుతూ నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, నీ పట్ల కృప చూపే దేవుడు ఆయన. అటువంటి దేవుడు దొరికినందుకు మనం ఎంతో ధన్యురాలు. ఆయన కష్టపడితే ఆయన మన అవసరత ఏదుందో ఆయన తెలుసు. మనం కష్టపడితే ఆయన సహించలేడు. ఎందుకంటే ఈ రోజున ప్రియమైన ఆయన మనల్ని రక్షించుకున్నారు కాబట్టి, రక్షించి కొనుక్కున్నారు, సంపాదించుకున్నారు కాబట్టి, ఆయన కుమారుడిగా కుమార్తెగా మనం ప్రయాణం చేశాం కాబట్టి ఈ రోజున ప్రియమైన వారా శిష్యుడే, ప్రధాన శిష్యుడే తిరిగి చేపలు పడతాడంటే ఆయన ఎంత బాధపడతాడు. మనుషులు పట్టి జాలగా మత్స్య వార్త ఉంటుంది, నేను ఇదిగో రండి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనిషి పట్ల జాలగా చేస్తారంటే ఈరోజు చేపలు పడే కారణం ఏంటి? ప్రభు ఆయన చనిపోయి సమాచారం కనపడ్డాడు కదా, మాట్లాడాడు కదా, ఎందుకు చేపలు పడడానికి వెళ్ళిపోతున్నాడు? ఆయన ఎరగనని బొంకిన వాడు పశ్చాత్తాపడ్డాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఈ రోజుని లాస్ట్ ప్రభు చూసినప్పుడు నేను చేపలు పడతానండి. దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడో. అయ్యో పేతురు, నేను మనుషులు పడి జాలగా చేస్తాను పిలిచారు కదా, ఎందుకు నీవు చేపలు పడడానికి వెళ్ళిపోతున్నావు? కానీ ఆయన దర్శించకపోతే, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉన్నదా? లేదు ప్రభువా. ఎందుకు లేదు? ఈరోజుని దేవుని మాట ప్రకారంగా వాళ్ళు ప్రయాణం చేయలేదు కాబట్టే ఏమీ లేనివారుగా రాత్రంతా ప్రయాసపడినా సరే ఒక్క చేప పడలేదు. ఆలోచించడం ఒకసారి. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి పేతురు గారు తిరిగి చేపలు పడడానికి వెళ్ళిపోయాడు. కానీ రాత్రంతా ప్రయాసపడరు. దేవుడు మాట ప్రకారం చేస్తే 153 గొప్ప చేపలు. ఈ రోజుని ప్రియమైన యవనస్తుడు, సహోదరి సహోదరుడు, చెల్లి తమ్ముడు, దేవుని మాట ప్రకారంగా నువ్వు చేస్తే నీ దీవెన నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరు అనుసరించద్దు. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళుతున్న వ్యక్తిలాగా నువ్వు దిగజారిపోకూడదు. ఈ వ్యక్తి దిగజారిపో విశ్వాస సాదృశ్యం కనపడుతున్నాడు. దిగజారిపోతే ప్రయోజనం పెట్టి దేవునిలో స్థిరంగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు ముందుకు సాగాలని ఆయన ఉద్దేశం. ఆయన బ్రతికిన ప్రభు కొరకే, చనిపోయిన ప్రభు కొరకే నువ్వు ప్రయాణం చేయాలని పౌలు గారు అంటారు ఫిలిప్పీ 1:21లో. నా మట్టుకైతే బ్రతుకితే చావైతే లాభం. నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతావా? నూతన సంవత్సరం ఏం తీర్మానం చేసుకున్నావు? ఆ చదిలో ఏమో డెసిషన్ తీసుకున్నావు? ఏ వాగ్దానం దేవుడు నీకు ఏర్పాటు చేశాడు? ఆయన వాగ్దానం పరిశీలించుకొని, దేవుడు వాక్యాన్ని పరిశీలించుకొని నిన్ను నీ పొలాన్ని, నీ సమస్తాన్ని, నీ వ్యాపారాన్ని అన్ని దేవుడు దీవించాలని కోరుకున్నాడు. ఆయన దీవెనలు విస్తారంగా ఉంచాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన కృప ఈ రోజున మనం ఈ స్థితిలో, ఈ స్టాండర్డ్లో ఉన్నామంటే ఆయన కృపే, ఆయన కనికరమే. ఆయన చూస్తాడు ఎందుకు రక్షించుకున్నారు, ఏ ఉద్దేశంతో నేను పిలిచారో. ఈ రోజుని ఆయన ప్రణాళిక వేరే, నీ పట్ల ఆయన ఉద్దేశం వేరే, ఆయన నిన్ను నడిపించే విధానం వేరే.
అయితే రెండో పాయింట్కి వెళ్ళిపోతాం మనం. మొదటి పాయింట్ చూసాం, ఒక వ్యక్తి యెరూషలేము యెరికోకి దిగి వెళుతున్నాడు, కానీ దొంగల చేతులు చెక్కాడు. రెండోది బట్టలు పోగొట్టుకున్నాడు, దోచుకోబడ్డాయి, గాయపరచబడ్డాడు. దొంగల చేతులు చెక్కడం సాతాను చేతులు చెక్కిన పరిస్థితి. వస్త్రాలు పోగొట్టు, రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నాడు. తర్వాత గాయపరచబడ్డాడు, ఎంతో బాధపడుతున్నాడు. కానీ దేవుని కృప అతనికి ఉంది కాబట్టి పూటగోళ అధిపతి ఒక సమరయుడు అక్కడికి వెళ్ళి అతను తీసుకొచ్చి అతని గాయములు కట్టి ఆయన అక్కడ సత్రంలో విడిచిపెట్టాడు. దేవుడు కనికరించబడ్డాడు. అలాగే నీ పట్ల దేవుడు కనికరించి తిరిగి నీవు ప్రభు సన్నిధికి రావాలని కోరుకున్నాడు. ఆయన చేతులు చేసి కనిపెడుతున్నారు, నువ్వు తిరిగి వస్తావని ఆయన కనపడుతున్నారు. తిరిగి రాకుండా అలాగే ఉంటే, అందరూ ఎత్తబడితే నీ ఇక్కడ ఉండిపోతే ప్రయోజనం లేదు. ప్రభులో మనం స్థిరంగా ఉండాలని కోరుకుందాం. ఈ నూతన సంవత్సరంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయాలి. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో చేయాలని ఆశపడుతున్నావు. ప్రభుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవద్దు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు యెరికోకి లోకమే ప్రయాణం చేయొద్దని దేవుడు కోరుకున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ప్రియ సహోదరుడా, రెండో విషయం చూసినప్పుడు ఒక క్రైస్తవ కుటుంబము ప్రయాణం కనపడుతుంది. ఒక క్రైస్తవుడు ప్రయాణం చేస్తున్నాడు, యెరూషలేము యెరికో దిగిబెడుతున్నాడు. ఒక క్రైస్తవ కుటుంబం పరిశీలించినప్పుడు మన వాక్యం చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-4 చదివినప్పుడు, రూతు గ్రంథము 1వ అధ్యాయం 1-4 చదివినప్పుడు మీకు తెలుసు స్టోరీ. అక్కడ మన పెద్ద అక్క ఉంది, నయోమి అక్క. మీకు తెలుసు కాబట్టి ఆ నయోమట తన కుటుంబంతో కలిసి అక్కడ రాయబడింది. బెత్లెహేములో కరువు వచ్చిన వాళ్ళని మోయాబు తీసుకెళ్ళిపోయింది తన కుటుంబంతో. తనకి 2 కుమారులు, తన భర్త 2 కుమారులు, మొత్తం 4 నయోమి అదంటే మోయాబుకి వెళ్ళిపోయారు. బెత్లెహేము అంటే రొట్టెలు ఇల్లు, అది యేసుప్రభు జన్మించే స్థలం అని వాగ్దానం ఉంది. అటువంటి స్థితిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అది విగ్రహాల సంబంధమైంది. దాని అర్థం ఏంటి? ఎండిన భూమి అని అర్థం. ఎండిన భూమికి వెళ్ళిపోయారు. ఈరోజుని అది మోయాబులో చిన్నపిల్లలు విగ్రహాలకు బలిచ్చే స్థితి. పుట్టిన పిల్లల్ని 2 సంవత్సరాల పిల్లలు బలిస్తారన్నమాట. అటువంటి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది అంటారు కదా. అందరూ బాగుండి దీనికే వచ్చింది అంటారు, చూసారా సామెత లోకం. వీళ్ళకే వచ్చి ఈ కుటుంబానికి, అలాగే ఈ కుటుంబానికి ఏమొచ్చింది? అన్ని కుటుంబాలు ఉన్నాయి కదా. ఈ కుటుంబం కరువు వచ్చిందా? ఈ కుటుంబం వెళ్ళిపోవాలి. ఈ క్రైస్తవ కుటుంబం ఈ రోజుని విగ్రహాల సంబంధమానికి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ సహోదరు అట్లుంది, తన కోడలు రక్షించబడ్డది, మన సంఘానికి వస్తూ ఉండేది. ఈ రోజుని విగ్రహ ప్రార్థన చేయమన్నది. అన్నయ్య ప్రార్థన చేయి, ఎందుకంటే నా కోడలు తిరిగి క్రైస్తవ కుటుంబమే తిరిగి పూజలకి వెళ్తుంది. మా ఇంటికి ఎదురు ఒక కోడలు ఉంది. ఆవిడ నా సండే స్కూల్ స్టూడెంట్. నేను సండే స్కూల్ చెప్పినప్పుడు అయితే ఈ రోజుని నా ఎదురుగడ అక్కడ తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటే, ఎలాగ నేను మేడ పైన చూస్తే తులసి చెట్టుకి ఏదో అది ఇది చేస్తూ ఉంటుంది. ఎంత హృదయం బాధపడుతుంది మీరు ఆలోచించండి. అంటే ఈ రోజుని దేవుని విడిచి వేరొక నడిచే శ్రమ కలుగుతుంది వాళ్ళకి. తెలిసి కూడా, తెలియకపోతే వేరే సంగతి, తెలిసి కూడా ఈరోజు నీ వ్యభిచారాన్ని క్షమిస్తాడు కానీ విగ్రహారాధన క్షమించడు ఆయన. తనకు రావాల్సిన మహిమను వేరొకరికి వెళ్ళటానికి ఆయన ఒప్పుకోడు. ప్రియమైన వాళ్ళరా, ఈ వ్యక్తి కరువు వచ్చిందని బెత్లెహేము నుంచి విడిచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు కరువు వచ్చింది? అక్కడే రూతు గ్రంథం ముందు న్యాయాధిపతులు ఉంటుంది. ఆఖరి వచ్చి చదవండి అమ్మా. రాజు లేడు కాబట్టి ప్రతి ఓడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అందుకే కరువు వచ్చింది. అంటే నీ కుటుంబ వ్యవస్థలో నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నీకు కరువు వస్తుంది. కరువు వచ్చే పరిస్థితి కనపడదు, నష్టం వచ్చే, బాధ వచ్చే పరిస్థితి కనపడదు. అలాగే రెండో వాక్యం హెజ్కేలు, అక్కడది హెజ్కేలు కన్నా 14-13 వచనం. హెజ్కేలు 14-13.
నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసెను దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. ఎంత దుఃఖకర పరిస్థితి అండి. అంటే ఆయన దృష్టికి పాపము చేస్తే కరువు వస్తుందని అర్థం అన్నమాట. అలాగే రాజు లేడని వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించారు. దేవునిలో ఉండవలసిన కుటుంబ వ్యవస్థ ఈరోజు దేవుని కొరకు జీవించిన కుటుంబము ఈరోజున ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, తండ్రి ఒకలాగా, తల్లి ఒకలాగా, కొడుకు ఒకలాగా, కూతురు ఒకలాగా, లేకపోతే బంధువు అలా చేస్తే ప్రయోజనం ఏంటి? కష్టం ఇరికి ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు కావాలి. అదేంటి అన్నీ కూడా సమృద్ధికి సరిపోయినప్పుడు దేవుడు అక్కర్లేదు అని ఉంటుంది. ఫోన్ చేసి ప్రార్థన చేయాలి అక్క అంటూ ఉంటారు. ఆలోచించడానికి సార్ ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీ భయంకరమైన స్థితిలో మానవులు ప్రయాణం చేస్తారు. రక్షించబడి కూడా భార్యతో కలిసి విగ్రహారాధన పూజ చేయకపోవచ్చు సహాయకరంగా. యజమానిగా భర్తగా నీ మన ఉద్దేశం ఏంటంటే పద చర్చికి వెళ్దాం అనలేడా? భార్య అంటే భయమా? ఆలోచించండి ఒకసారి. ఉంటుందో అమ్మగారింటికి వెళ్ళిపోతానే భయపడేవాళ్ళు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చూసినప్పుడు కరువు వచ్చింది బెత్లెహేములో. రొట్టెలు ఇల్లు, యేసే జన్మించే స్థలం వాగ్దానం ఉంది. అలాగే దాన్ని చూసినప్పుడు ఇదైతే శాపగ్రస్తమైనది మోయాబు. తర్వాత విగ్రహార పరిస్థితి ఉంది. ఏమాత్రం దేవుడు అంటే తెలియదు. మూడో చూసినప్పుడు ఎండిన భూమి అని రాయబడి దాని అర్థం అన్నమాట. ఇటువంటి ప్రదేశానికి మన పెద్దక్క బావగారిని తీసుకుని వెళ్ళిపోయిందట. ఎక్కడికి? తన ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్ళిపోయింది. ఎంత దుఃఖకరం మీరు ఆలోచించండి ఒకసారి. మన అక్కకి బుద్ధి లేకపోతే ఎలాగ ఉంటుంది. అటువంటి పరిస్థితిని బట్టి ప్రియమైన వారు నయోమి ఈ రోజుని తన కుటుంబాన్ని నాశనం కారణం అయిపోయింది. భర్త చనిపోయాడు, 10 సంవత్సరాలు ఆగిపోయింది. తిరిగి రావచ్చు కదా, కానీ ఇద్దరు కుమారులు అక్కడ పెళ్లి చేసింది. వార్పాని రూతుని పెళ్లి చేసింది. అంటే ఉండి అక్కడ మళ్ళీ కొంతకాలం ఉంటే 2 కుమారులు చనిపోయారు, 3 చనిపోయారు అంతే. తన కుటుంబం ఏమైంది? రిక్తురాలుగా అయిపోయింది అంతే. అప్పుడు అక్కడ రాయబడింది దేవుడు దర్శిస్తున్నాడని తెలుసుకుంది. దేవుడు దర్శిస్తున్నాడని తెలుసుకుని 21 వచనంలో ఉంటుంది కావాలి. తెలుసుకుని ఏం చేసిందంటే తిరిగి వచ్చేసింది అంతే. తిరిగి బెత్లెహేముకు వచ్చింది. వస్తే ప్రియమైన వాళ్ళరా అక్కడ సంభాషణ మీకు తెలుసు, మన పంజా చెప్పుకుంటుందేమో కానీ అటువంటి పరిస్థితిని బట్టి సంభాషణ అంటే వార్ప అత్తని ముద్దు పెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోద్ది. అత్త నీలాంటి అత్తలు ఉంటే ఎన్నన్నా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది అంతే. కానీ రూతు తన అత్తుకుంది. అంటది నీ దేవుడే నా దేవుడు. ఆ మాట తన జీవితానికి దీవెనకరంగా అయిపోయింది అన్నమాట. ఈరోజున ప్రియమైన వాళ్ళరా నీ దేవుడే నా దేవుడు. అన్యురాలు ఈరోజుని నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ ఉంటా, అక్కడ పాతి పెట్టబడతానంటుంది. అటువంటి ఒక డెసిషన్, ఒక తీర్మానం చేసుకుందాం. అలా ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. నీ కుటుంబ వ్యవస్థ అంతా కూడా. అందుకే యెహోషువ అంటాడు, మీరు ఎవరు సేవిస్తారో నాకు తెలియదు, నేను మాత్రం నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామంటాడు అంతే. ఈరోజు నీ ప్రభువుని సేవించడానికి నీ కుటుంబం డెడికేషన్ తీసుకుంటే, ఓ తీర్మానం చేసుకుంటే, భార్యగా భర్తగా నీ తీర్మానం ఎలాగుంది? నీ కుటుంబము దీవించబడాలి. అయితే ఈ నయోము కుటుంబం తిరిగి వచ్చిన వాళ్ళు ఏమైందంటే అందరూ మన నయోమక్క వచ్చింది అని అందరు చుట్టుపడితే నన్ను నయోం అనొద్దు, మారా అనండి. నయోం అంటే మధురం మాట. మధురం అనొద్దు, మారా అంటే చేదనమన్నాడు. ఎందుకంటే దేవుడు నేను సమృద్ధి గలదానే వెళ్ళాను, రిక్తురాలుగా తిరిగి వచ్చాను. సమస్తం పోగొట్టుకుంది అంతే. అక్కడ చూస్తే యెరూషలేము జెరికో దిగుబడి అన్నీ పోగొట్టుకున్నాడు. ఇక్కడ చూస్తే సమస్తం పోగొట్టుకుంది. కానీ దేవుడి కృప ఆ రూతుని బట్టి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. రూతు డెసిషన్ని బట్టి నీ దేవుడే నా దేవుడని ఆవిడికి బహుమానంగా చేసి దేవుని దీవెనకరంగా ఇచ్చి ప్రభు పుట్టిన
దీనిగా చూసినప్పుడు రూతి కుమారుడు పుట్టింది, బోయజుని పెళ్లి చేసుకుంది. ఏ పొలములో పరిగెరుకుందో ఆ పొలముకు అధికారి అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, విధవరాల్ని వధువుగా చేసింది అంతే. విధవరాల్ని దేవుడు ఏం చేసే, విధవరాల్ని వధువుగా చేశాడు దేవుడు. అటువంటి దీవెన ప్రియమైన వాళ్ళరా, నీ కుటుంబ వ్యవస్థలో రక్షించబడిన నువ్వు ప్రభు కొరకు ఉంటే, నీ దేవుడే నా దేవుడు అని ఒక తీర్మానంలో ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతంగా దీవిస్తాడంతే, ఆశ్చర్యకరంగా దీవిస్తాడు. బహుమానం దేవుడు నీకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం చూసినప్పుడు ఆలోచించిన ఒకసారి, నేను సమృద్ధిగా నేను రిక్తురాలు అయిపోయినట్టు అనమాట. మనకు తెలిసి ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చూస్తే లోకాసు వార్త 11:15 చదివినప్పుడు అక్కడ తప్పిపోయిన కుమారుడు ఉంటాడు. అది తెలుసు మనం ఏంటంటే, తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్నవాడు అన్నాడు, నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చామంటే ఆస్తి పంచిపెట్టే తండ్రి. అక్కడ రాయబడి ఆస్తి అంతా సమకూర్చొని దూర దేశానికి వెళ్ళి తండ్రిని విడిచిపెట్టేశాడు. తర్వాత కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, ఊరిని విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏంటి అక్కడ దుర్వ్యాపారం వలన, వ్యాపారం చేద్దాం కానీ స్నేహితులు ఎక్కువైపోయి దుర్వ్యాపారం సమస్త పోగొట్టుకున్నాడు. ఏమీ లేని రిక్తుడిగా అయిపోయాడు అంతే. ఏది విడిచిపెట్టాడు? తండ్రిని విడిచిపెట్టాడు. ఈరోజు సంఘాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే నష్టపోతావు కానీ కష్టపడతావు కానీ ప్రయోజనం లేదన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా, రక్షించబడకముందు ఎలాగోనో తెలియదు, రక్షించబడిన తర్వాత ఒక స్థిరమైన స్థితిలో మనం ప్రయాణం చేయాలి. ఏమీ లేని వాడికి అయిపోయాడు. అక్కడ రాయబడింది అప్పుడు కరువు వచ్చిందట. ఏమీ లేని పరిస్థితిలో కరువు వచ్చింది. అక్కడ చూసినాడు ప్రియమైన వాళ్ళరా, నయో కుటుంబం కరువు వచ్చిందని దూరంగా వెళ్ళిపోయింది. ఇతనైతే తండ్రిని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి అక్కడ కరువు వచ్చింది. తినటానికి ఏమీ లేని పరిస్థితి, భయంకరమైన స్థితిలో కరువు వచ్చేది. కాబట్టి ఏమీ ఎవడేం పెడతా లేదు. ఒక పందుల యజమాని, పందుల కాల యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగాడు. ఏం ఉద్యోగం అంటాడు, ఏ పని లేదు, పందుల మేప అంటాడు అంతే. ఆకలేస్తుందంటే సాయంకాలం నువ్వు మేపొస్తావు కదా, అప్పుడు చూడండి పొలంలో పాలేరులు ఉంటారు. ఎందుకంటే సాయంకాలం వచ్చినప్పుడు లేదా మధ్యాహ్నం గేదెలు కట్టేసి ఆవులు కట్టేసి అప్పుడు భోజనం పెడతారు. కానీ ఈ వ్యక్తి పందులు మేపమంటే మేపుతో చేసినప్పుడు దానికి పొట్టి కలిపి పెట్టినప్పుడు అంతా కడుగు కలిపి పెట్టినప్పుడు అది తినటానికి ఆశపడ్డాడు అంతే. ఎందుకు? ఆకలి వేసేస్తుంది. మనిషి ఆకలి కానీ దాహంగా తట్టుకోలేడు. అటువంటి పరిస్థితిని బట్టి పందులు ఊరుకోలేదు. మా ఆహారం నువ్వెవడరా తింటాననుకొని తోసివేస్తే అక్కడ రాయబడింది, అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రిని జ్ఞాపకం వచ్చింది. మనిషికి కష్టం వచ్చినప్పుడే దేవుడు కావాలి, నష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి. అప్పుడు ప్రార్థన చేయమని అడుగుతారు సేవకురాల్ని. బాగా ఉన్నప్పుడు ఎవడు దేవుని దగ్గర రాలేరు, దేవుని దగ్గర రాలేరు. ఏమంటారు, రక్షణ కోటలు రండి, రక్షించబడండి, ప్రభుని తెలుసుకోమంటే ఏమంటారు, ఇంకా చాలా సమయం ఉంది కదండి, ఇంకా పెళ్ళి అవ్వాలి, పిల్ల పుట్టాలి, దానితో ముసలి అయిపోవాలి, పళ్ళు అవి ఊడిపోవాలి, అప్పుడు రాస్తాను. అప్పటికేం సమయం ఉండదు. ప్రియమైన నరసింహరావు గారు ఒక స్టోరీ చెప్పేవారు, రక్షణ కోటలు చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి అతను కోమ కండిషన్ ఉన్నాడు. కొద్దిగా లేపితే కళ్ళు తెరుస్తున్నాడు. అప్పుడు అన్నాడు, కొద్దిగా చిన్న మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే, అరే బాబు నారాయణ అన్నాడు. అంటే కనీసం పరలోకం వెళ్ళిపోతాడు, వైకుంఠం వెళ్ళిపోతాడు. అనలేకపోతున్నాడు. కానీ ఎలా కాదనుకుని ఒక నార తెచ్చి, తాటి నార తెచ్చారు. కనీసం సగమాన అంటే సగమాన సరే వైకుంఠం వెళ్ళిపోతాడు. నారా అను అంటే ఏడు ఇదా అనుకుని పీచని చచ్చిపోయాడు అంతే. నార కూడా అనలేదు. అంటే సగం కూడా అంటే సమయం దాటిపోతున్నప్పుడు రాబో రక్షణ కోటాలకి ఒక తీర్మానం చేసుకో. రక్షించబడి నీవు స్థిరంగా ఉండడానికి తీర్మానం చేసుకో. ఈ నూతన సంవత్సరం, నూతన మాసం మొదటి ఆదివారంలో ప్రియమైన వాళ్ళరా, ఏమైందంటే క్రైస్తవ కుటుంబంగా నీ ప్రయాణం ఎలాగుంది?